पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। नमस्कारः महोदय। नमस्कारः। नमस्कारः महोदय। नमस्कारः मान्ये। नमस्कारः मान्ये। प्रथमं प्रार्थनां कुर्मः। सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्। అస్తు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాఠాల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి చెప్పండి. మనం రెండో పాఠంలో ఉన్నాము. రెండో పాఠంలో ఇప్పుడు మనం కూడా పూర్తి అయిపోయింది కదా మొన్న క్లాస్ లో. మేడం మొన్న క్లాస్ రికార్డు పెట్టలేదు మేడం. పెట్టానండి, రాలేదు మేడం. అందులో ఒక్కసారి చూడండి. ఎవరికి కనిపించలేదా? లేదు, నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు కాబట్టి నేను విన్నాను. వచ్చింది సాటర్డే క్లాస్. అవును, క్లాస్ 4 అది. మామూలుగా ఈ రోజు 4వ నంబర్ అది. 4వ నంబర్. అంటే మాన్య గారి లింక్ గ్రూప్ లో పెట్టలేదు కానీ రికార్డింగ్ అయితే అప్లోడ్ అయ్యింది. అదే లింక్ లో చూసుకోవచ్చు. చూసానండి. అలాగా, సరే సరే సరే. నేను చెప్తాను కదా అందరికి అర్థమయ్యేలాగా. ప్లేలిస్ట్ లింక్ ఒకటి నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను. దాన్ని గ్రూప్ లో ట్యాగ్ కూడా చేసి పెట్టాను పైన. అలాగే ఆ ప్లేలిస్ట్ లోనే ప్రతిసారి అప్లోడ్ అవుతుంది. మళ్ళీ నేను ఇండివిజువల్ క్లాస్ వైజ్ లింక్స్ మళ్ళీ నేను గ్రూప్ లో షేర్ చెయ్యను. లేకపోతే మీరు ఇంకా గ్రూప్ లో జాయిన్ అవ్వకపోయి ఉంటే నాకు డైరెక్ట్ గా మెసేజ్ పెట్టండి. క్లాస్ తర్వాత మీకు ఆ లింక్ నేను షేర్ చేస్తాను. లేదంటే అసలు నేను క్లాస్ అయిన తర్వాత గ్రూప్ లో ఇంకొకసారి ఆ లింక్ షేర్ చేసి దాన్ని ట్యాగ్ చేసేస్తాను. ప్రతిసారి దానిలో వెతుక్కోండి కానీ నేను మళ్ళీ ఇండివిజువల్ క్లాస్ వైజ్ లింక్స్ నేను గ్రూప్ లో పెట్టను. ఆ ప్లేలిస్ట్ లో ప్రతిసారి యాడ్ అవుతుంది. సరే మేడం, గ్రూప్ లో ఆ లింక్ ఉంది మాన్యే, ఇప్పటికీ ఉంది. తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పైన ఉన్న మెసేజ్ కనిపించదు కదా. ఎవరైనా అలా ఉంటే ఒకవేళ నేను ఇవాళ మళ్ళీ షేర్ చేసి దాన్ని ట్యాగ్ చేసేస్తాను. సో దట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ చూడడానికి ఉంటుంది. అస్తు. తర్వాత విషయం మన ఇందులో రెండో పాఠంలో అన్వయ రచన వరకు అయ్యింది. మన ఇప్పుడు సంధులు చూడాలి, అంతేనా? అనుస్వార సంధి చూడాలి. అస్తు. మనం ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అనుస్వార సంధి ఉన్న అన్ని సంధుల్లోకి చాలా తేలికైనది, చాలా చాలా తేలికైన సంధి ఏది అంటే ఈసారి మనకున్న వాటిల్లో అనుస్వార సంధి. అనుస్వార సంధి. అనుస్వార సంధిలో ఇది మనకు నిజంగా ప్రవేశంలో మనం ఆల్రెడీ నేర్చుకున్న విషయమే. లేఖన నియమాలు అన్న చోట మనం ఇది నేర్చుకున్నాం. ఇక్కడ అనుస్వార సంధిలో ఏమవుతోంది అంటే మీకు మొదటి పదంలో మకారం ఉంటుంది. మకారం అంటే అహం, దేవం, కృష్ణం. ఇక్కడ మీరు ఎదురుగా స్క్రీన్ లో చూస్తున్నట్లుగా మకారంతో ఎండ్ అవుతుంది. రెండవ పదంలో మీకు మొదటి అక్షరం ఒక వ్యంజనం ఉంటుంది. అలా ఉన్నప్పుడు అంటే ఏదో ఒక హల్లు, వ్యంజనం అంటే ఏదో ఒక హల్లు ఉంటుంది. ఏ హల్లు అయినా పర్వాలేదు, ఏదో ఒక హల్లు ఉండాలి. మొదటి పదంలో అంటే పూర్వ పదంలోని ఆఖరు అక్షరము మకారాంతం, మకారం అయి ఉండాలి.
రెండవ పదంలో మొదటి అక్షరము ఒక వ్యంజనం లేదా ఒక హల్లు అయి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ మకారం బదులు మనం దాన్ని పైన అనుస్వారంగా చుక్క పెడతాం అన్నమాట. గీత పైన మీకు చుక్క వస్తుంది చూసారా, దాన్ని మనం అనుస్వారం అంటాం. సో అనుస్వారం, మకారం అనుస్వారంగా మారుతుంది. అదే అనుస్వార సంధి. ఇది మన లేఖన నియమాల్లో మనం చూసాం. ఎప్పుడైతే పదం తర్వాత మనకు ఒక వ్యంజనం వస్తుందో, మకారాంత పదం తర్వాత వ్యంజనం వస్తుందో, ఆ మకారాంతాన్ని మనం మా అని రాయకుండా ఆ ముందర ఉన్న వ్యంజనానికి పైన ఒక చుక్క పెడతాము, దాన్ని అనుస్వారంగా మారుస్తాము అని చెప్పేసి మనం ఇదివరకు లేఖన నియమాల్లో తెలుసుకున్నాం. అయితే మనం సంధిగా నేర్చుకోలేదప్పుడు దానినే అనుస్వార సంధి అంటారు అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఉదాహరణ చూస్తే అహం ప్లస్ ప్రాతః. అహంలో ఆ తర్వాత మకారాంతం, అది మా ఉంది. ప్రాతఃలో మొదటి అక్షరము ప అనేది వ్యంజనము. సో ఇక్కడ అహం అనే మకారం కాస్త అనుస్వారంగా మారుతుంది. అప్పుడు హా పైన అనుస్వారం వస్తుంది. మీకు అహం ప్రాతః మనం పలకడం అలాగే పలుకుతాము, రాయడంలో మాత్రమే తేడా. ఇది పలకడంలో ఎటువంటి తేడా లేదు. తర్వాత దేవం ప్లస్ నమస్కరోమి అన్నప్పుడు కూడా దేవంలో వకారం తర్వాత మకారం ఉంది. దేవం అని పూర్వపదంలోని ఆఖరి అక్షరం మకారం ఉంది. పరపదంలో మొదటి అక్షరము ఇక్కడ వ్యంజనం ఉంది, నా అనే వ్యంజనం ఉంది. కాబట్టి దేవం నమస్కరోమి అన్న చోట వకారానికి పైన అనుస్వారం వస్తుంది. కృష్ణం వందే అన్నప్పుడు కూడా కృష్ణంలో నా తర్వాత మకారం ఉంది. ఈ మకారం కాస్త పక్కన పరపదంలో వ్యంజనంతో, అంటే వా అనే వ్యంజనంతో మొదలవుతోంది కాబట్టి అది మకారము నా పైన అనుస్వారంగా మారుతుంది. కృష్ణం వందే. ఇంతే అనుస్వార సంధి. చాలా తేలికైన సంధి ఇది. ఒకసారి మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసేసుకొని తర్వాత సంధిలోకి వెళ్దాం. అహం ప్రాతః దేవం నమస్కరోమి. అహం ప్రాతః అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ ఇది. అహం ప్రాతఃలో ఆ తర్వాత మకారము, దాని తర్వాత పరపదంలో ప్రా అనే పాతో మొదలవుతోంది కాబట్టి, పా అనే వ్యంజనంతో మొదలవుతోంది కాబట్టి ఆ అహం అన్న దానిలో మకారం బదులు మనం అనుస్వారాన్ని పెడుతున్నాం. తర్వాత దేవం నమస్కరోమి అదే వాక్యంలో, అంటే ఆ వాక్యానికి అర్థం ఏంటంటే అహం ప్రాతః దేవం నమస్కరోమి, నేను పొద్దున్నే దేవుడిని నమస్కరిస్తాను, దేవుడికి నమస్కరిస్తాను అని ఆ వాక్యానికి అర్థం. దేవం నమస్కరోమి, దేవం నమస్కరోమిలో కూడా వా తర్వాత మకారం ఉంది. పరపదంలో మొదట వ్యంజనంతో మొదలవుతోంది కాబట్టి, నా అనే వ్యంజనంతో మొదలవుతోంది కాబట్టి దేవం నమస్కరోమి అన్న దానిలో మకారం కాస్త వా పైన అనుస్వారంగా మారుతుంది. తర్వాత కృష్ణం వందే జగద్గురు. జగద్గురు అయినటువంటి కృష్ణుణ్ణి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ కృష్ణం వందే అని చూస్తే కృష్ణం నాలో మకారం కాస్త పక్కన దానికి పరపదంలో వ అనే వ్యంజనంతో మొదలవుతోంది కాబట్టి అక్కడ ఏమవుతోంది, కృష్ణంలో మకారం కాస్త అనుస్వారంగా మారుతోంది. శివరామకృష్ణ మహోదయ అడగండి. మహోదయ మీరు మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. ఇక్కడ అహం ప్రాత లేదు కృష్ణ వందేలో సంధి జరిగిన తర్వాత అవి రెండు పదాలు ఒకటిగా అవ్వాలి కదా ఇక్కడ, కానీ ఇక్కడ రెండు విడివిడిగా చూపిస్తున్నాం. పదాలు విడివిడిగానే ఉంటాయి. అది కేవలం లేఖన నియమమే. పలకడంలోనూ రాయడంలోనూ కూడా తేడా, ఎటువంటి తేడా లేదు. పలకడము మనం మకారం ఉన్నా అనుస్వారం ఉన్నా అలాగే పలుకుతున్నాం. రాయడం కూడా రెండు విడివిడి పదాలుగానే రాస్తున్నాం. కేవలం ఆ మకారం కాస్త పైన అనుస్వారంగా మారుతుంది అంతే. వేరే వేరే పదాలే అవి ఇప్పటికీ. వేరే వేరే పదాలే కానీ అంటే ఏంటంటే ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి లాగా ఒక దానిలో మారవు. ఒక పదంగా మారదు, ఇది మారదు. ఎందుకంటే అది ఆ కండిషన్ కూడా రాసుకోవాలి కదా ఇక్కడ. ఒక పదంగా మారదు, వేరే వేరేగానే పదాలు వేరే వేరేగానే ఉంటాయి. కేవలం లేఖన నియమమే ఇది. సరే మేడం, అదే ఆ క్లారిఫికేషనే కావాలి. ధన్యవాదాలు. వనం గచ్చామి గుహాం పశ్యామి. వనానికి, అడవికి వెళ్తున్నాను. గుహాం పశ్యామి, గుహను చూస్తున్నాను. అక్కడ కూడా వనం గచ్చామి అన్నప్పుడు గా అనేది వ్యంజనం కాబట్టి నం లో నా పక్కన ఉన్నటువంటి మకారం కాస్త నా పైన అనుస్వారంగా మారుతుంది. గుహాం పశ్యామి, గుహాం అన్నప్పుడు కూడా మకారం పక్కన పరపదంలో ఉన్నటువంటి పశ్యామిలో ప అనేది వ్యంజనం కాబట్టి గుహాం పశ్యామి అని అనుస్వారంగా మారింది. సత్యం వద,
సత్యం వదాలో కూడా సత్యంలో ఉన్నటువంటి యకారం తర్వాత ఉన్నటువంటి మకారము వద అన్న దానిలో మొదటి అక్షరమైనటువంటి వా వ్యంజనం కాబట్టి సత్యం వద అని అనుస్వారంగా మారింది. ధర్మం చర, ధర్మం చర కూడా ధర్మం అనేది మకారాంతము, చరాలో చకారం కాస్త వ్యంజనం కాబట్టి మకారం అనుస్వారంగా మారి ధర్మం చర, ధర్మం పైన అనుస్వారం వస్తుంది, మకారం పైన అనుస్వారం వస్తుంది. దుఃఖం త్యజ కర్తవ్యం పాలయ, ఇది కూడా దుఃఖం ప్లస్ త్యజ, దుఃఖంలో మకారం కాస్త పక్కన త్యజలో త అనేది మొదటి వ్యంజనం కాబట్టి దుఃఖం త్యజ అన్నప్పుడు ఖా పైన అనుస్వారంగా మారిపోతుంది మకారం. కర్తవ్యం పాలయ, కర్తవ్యం అన్నప్పుడు కూడా పాలయలో ప అనేది వ్యంజనం కాబట్టి కర్తవ్యం ఆ మకారం కాస్త అనుస్వారంగా మారింది. భోజనం కృత్వా విద్యాలయం గచ్చ, భోజనం చేసి విద్యాలయానికి వెళ్ళు. గచ్చ అనేది ఏ లకారం అండి? లోట్లకారం. లోట్లకారం. మధ్యమ పురుష ఏకవచనం లోట్లకారం. గచ్చ వెళ్ళు. పాలయ దుఃఖం త్యజ, పాలయ కూడా లోట్లకారమేనండి. పాలయ కూడా లోట్లకారమే, త్యజ కూడా లోట్లకారమే. ఓకే. భోజనం కృత్వా విద్యాలయం గచ్చ, ఇక్కడ కూడా కృత్వాలో కకారం అనేది వ్యంజనం కాబట్టి భోజనం అనే అనుస్వారంగా మారింది మకారము. విద్యాలయం కూడా పక్కన గచ్చలో గకారము మీకు వ్యంజనం కాబట్టి విద్యాలయంలో మకారం కాస్త అనుస్వారంగా మారింది. సహ గీతం శ్రుత్వా హర్షం ప్రాప్తవాన్, గీతం శ్రుత్వా షకారం ఉంది శ్రుత్వాలో, అందుకని మకారం కాస్త తా పైన అనుస్వారంగా చేరింది. హర్షం ప్రాప్తవాన్, ప్రాప్తవాన్ లో పకారము వ్యంజనం కాబట్టి హర్షంలో మకారం కాస్త షా పైన అనుస్వారంగా మారింది. పదం స్మృత్వా వాక్యం లేఖనీయం, పదం స్మృత్వా, స్మృత్వాలో సకారం వ్యంజనము అందుకని పదంలో మకారం కాస్త దా పైన అనుస్వారంగా మారింది. వాక్యం లేఖనీయం, లేఖనీయంలో లకారం వ్యంజనము కనుక వాక్యంలో యకారం పైన మకారం కాస్త అనుస్వారంగా మారిపోయింది. ఇది మనకి అనుస్వార సంధి, దాని యొక్క నియమాలు అని కింద ఇచ్చాడు. పదం యొక్క చివర ఉన్న మకారానికి వ్యంజనం పరమైతే మకారానికి అనుస్వారం వస్తుంది. పైన ఉదాహరణలో హల్లు పరమైనందు వలన మకారానికి అనుస్వారం వచ్చి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అస్తు, ఈ అభ్యాసం చేసేసి తర్వాత జస్ట్ సంధి చూద్దాం మళ్ళీ. ఏవి భారతి మహోదయ? మాన్య సర్వం నష్టం, సర్వం ప్లస్ సర్వ అనుస్వరం వస్తుంది మాన్య, ప్లస్ నష్టం. ఎందువల్ల అవుతుంది? ఎందుకంటే అక్కడ హలంతం వచ్చింది కదా మకారానికి, దానికి అది ఉన్నప్పుడు పక్కనేమో హల్లు వచ్చింది కదా, అందుకని దానికి బదులుగా పైన అనుస్వరం వస్తుంది. ఉత్తమం. తర్వాత కూడా చెప్పండి. అహం ప్లస్ తం, అది కూడా అంతే, అహంకి హలంతం వస్తుంది ఎందుకంటే మకారం ఉంది, రెండు తా అనేది వ్యంజనం కదా అందుకని. అప్పుడు ఆ హలంతం హా పైన హా పైన అనుస్వారం వస్తుంది. పూర్వపదం పైన, పూర్వపదంలో రెండో అక్షరం ఆఖరి అక్షరం పైన హలంతం వస్తుంది. అవును, ఆఖరక్షరం అంటే ఇక్కడ మకారం అయింది కదా, ఆఖరక్షరం కాదు, హా పైన పూర్వపదం. మకారానికి ముందరున్న అక్షరం ఉపద అంటారు, మకారానికి ముందర అక్షరం పైన అనుస్వారం వస్తుంది. గత్వా కూడా చెప్పండి. ఆపణం, దానికి కూడా నా మీద అనుస్వరం వస్తుంది ఎందుకంటే గా వ్యంజనం కాబట్టి, మకారం ఇక్కడ దాని ముందు నా కాబట్టి నా పైన అనుస్వరం వస్తుంది. బి ఇందిరా మహోదయ, బి మహోదయ బీనా బీనమానే, బి 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 ఫర్ బాంబే. అమ్మ చెప్పండి. తర్వాత 3 తం 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 ప్లస్ దృష్ట్వా, ఇక్కడ దృ అనేది హలంతి వ్యంజనం వచ్చింది కాబట్టి తా పైన అనుస్వారం వస్తుంది, అమ్మ హలంతు వెళ్ళిపోయి. అదే విధంగా ఏవం ప్లస్ కృత్వా, ఇక్కడ కూడా కా వ్యంజనం వచ్చింది కాబట్టి వ్యంజనం వచ్చింది కాబట్టి ఇక్కడ వా పైన అనుస్వారం వస్తుంది, మా హలంతు వెళ్ళిపోతుంది. తర్వాత ప్రవచనం ప్లస్ శ్రోతుం, ఇక్కడ కూడా శ్రో అనేది ఇక్కడ మళ్ళీ వ్యంజనం వచ్చింది కాబట్టి మా హలంతో వెళ్ళిపోయి నా పైన అనుస్వరం వచ్చేస్తుంది. శ్రోతంలో షకారం ఫస్ట్ ఉన్న వ్యంజనం, షకారం, అందుకని షా వచ్చింది కాబట్టి ప్రవచనం అని చుక్క అనుస్వారం వచ్చేస్తుంది. అస్తు. తర్వాత జి శివరామకృష్ణ మహోదయ. ఇది మేడం
సభాం గచ్చన్. ఇది మకారము పూర్వపదంలో మకారం చివరి ఉంది, పరపదంలో గా వ్యంజనం ఉంది మేడం. అందువల్ల సభాం అనుస్వారం వస్తుంది అక్కడ. సభాం గచ్చాన్. అంతే. తర్వాత పత్రికాం ప్లస్ తర్వాత ఏమో పత్రికాం పఠ. ఇక్కడ కూడా ఏంటంటే పూర్వపదం మకారంతో అంతమైంది, పరపదంలో పా వ్యంజనం. పత్రికాం అనుస్వారం పఠ. తర్వాతది కిం వదసి. ఇదే అంతే మేడం. పూర్వపదం మకారంతో అంతమైంది, పరపదం వ్యంజనంతో మొదలైంది. కిం అనుస్వారం వస్తుంది, కిం వదసి. ఇంకొకటే ఉంది చెప్పేసేయండి అది కూడా. ఛత్రం దేహి. ఇది మకారము, దే వచ్చేసి వ్యంజనం. ఛత్రం అనుస్వారం, దేహి. ఉత్తమం ఉత్తమం. తర్వాత ధన్యవాదాలు మేడం. సంధిని విడదీసి వ్రాయండి అన్నప్పుడు మనం ఏం లేదు, అనుస్వారం తీసి మనం పద విభజన చేసినప్పుడు మళ్ళీ దాన్ని విడిగా మకారంలా రాయాలి. కెఎస్ లక్ష్మి మహోదయ. వాదం త్యజ. వాదం ప్లస్ త్యజ. వాదంలో మకారం వస్తుంది. అంతే. సేవాం ప్లస్ కురు. సేవాం ప్లస్ కురు. సేవాంలో అనుస్వరం పోయి మకారం వస్తుంది. దీపం ప్లస్ జ్వాలయ. దీపంలో అనుస్వరం పోయి మకారం వస్తుంది, ద్వీపం అవుతుంది. చెప్పనా? తర్వాత వేరే వాళ్ళు వెంకటరమణ మహోదయ. గ్రామం ఏ వెంకటరమణ మహోదయ. గ్రామం గచ్చ. గ్రామం ప్లస్ గచ్చ. ఇందులో మకారం మీద ఉన్నటువంటి అనుస్వారం పోయి మకారం వస్తుందండి, గ్రామం ప్లస్ గచ్చ అవుతుంది. తం సూచయ. తం ప్లస్ సూచయ. ఇందులో తాపైన ఉన్న అనుస్వారం పోయి తం మకారం వస్తుందండి. వనం గత్వా. వనం ప్లస్ గత్వా వచ్చినప్పుడు నా పైన ఉన్న అనుస్వారం పోయి వనం మకారం వస్తుందండి, వచ్చి గత్వా వనం గత్వ. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. జీవి రమణ మహోదయ. మహోదయ మీరు మొదటి క్లాస్ అండి ఇప్పుడు? ఫాలో అవుతున్నారా మరి? అవుతున్నా, మీరు వీడియోస్ చూసాను. చూసారా? ఉత్తమం. ఫాలో అవుతున్నాను. అయితే చెప్పగలరా ఇవి నెక్స్ట్ 4 చెప్తారా? చెప్తానండి. సప్తమం వాక్యం. సప్తమంలో మా మీద అనుస్వారం ఉంది, అది పోయి ఫలంతో వస్తుంది సప్తమం. తర్వాత రామం నమ. రామములో మా మీద అనుస్వారం పోయి రామం హలంతో వస్తుంది. అలాగే సంస్కృతం శ్రేష్టం. సంస్కృతంలో తమ్ మీద ఇది అనుస్వారం పోయి తమ్ మా హలంతం వస్తుంది. అలాగే కష్టం నాస్తి. కష్టంలో టా మీద అనుస్వారం పోయి మా హలంతం వస్తుంది. ఉత్తమం మహోదయ. మీరు అవి వీడియోస్ మీ దగ్గర లింక్ ఉంది కదా, ప్లేలిస్ట్ లింక్ ఉంది కదా, అంటే అన్ని కంప్లీట్ చేసి మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను, లేదు నెక్స్ట్ క్లాస్ లో అయినా అడగచ్చు మీరు. అలాగే, ధన్యవాదాలు. తర్వాత సరే మనం జస్త్వ సంధి చూద్దాము. జస్త్వ సంధి చూసాక అప్పుడు మళ్ళీ దానిలో అభ్యాసం ఇంకొకసారి చేద్దాం. మన జస్త్వ సంధి ఇదివరకు కూడా చెప్పుకున్నాం ష్టుత్వానికి ముందర, బట్ ఇంకొకసారి చూద్దాం మళ్ళీ. షేర్ చేస్తున్నాను స్క్రీన్ మళ్ళీ ఒకసారి. ఇది మనం ఇదివరకు కూడా చూసిందేను, మళ్ళీ అదే చార్ట్ మళ్ళీ పెట్టాను. మనకి వర్గీయ వ్యంజనాలు వర్ణమాలలో వర్గీయ వ్యంజనాలు అవర్గీయ వ్యంజనాలు 2 ఉన్నాయి. దీనిలో క కఖ గగ చచ్చ జజ్జ తట్ట డడ్డాణ తత్త దద్దాన పప బబ్బమ. ఈ 25టిని వర్గీయ వ్యంజనాలు అంటాము. మొదటిది కవర్గము. కాతో మొదలయ్యేది కవర్గము, చాతో మొదలయ్యేది చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. అలాగే య ర ల వ హ వీటిని
ఆ ఇవి అంతస్థలు అంటారు. శేష స ఏమో ఊష్మల్ అంటారు. వీటిలో మీకు కనిపిస్తున్నట్టు బ్లూ కలర్ లో ఉన్న వాటిని కర్కశ వ్యంజనాలు అంటారు. అంటే వర్గంలోని మొదటి 2 అక్షరాలు, ఏ వర్గంలో అయినా మొదటి 2 అక్షరాలు, అలాగే ష ష ష స ఈ 3 ఇవన్నీ కలిపి కర్కశ వ్యంజనాలు. అదే మీకు పింక్ కలర్ లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అంటే వర్గంలోని 3, 4, 5 అక్షరాలు య ర ల వ హ వీటన్నిటినీ మృదు వ్యంజనాలు అని అంటాం. ఇప్పుడు మనం జస్వ సంధిలోకి వెళ్తే, జస్వ సంధిలో ఏంటి, మనకి సంధిలో రెండు పదాలు ఉండాలి కదా. పూర్వపదంలోని అంత్యవర్ణము అనుస్వారం తప్పించి ఏ వర్గీయ వ్యంజనమైనా అవ్వచ్చు. అంటే ఈ 25 వర్గీయ వ్యంజనాలు ఉన్నాయి. వాటిలో అనుస్వారం అంటే ప్రతి వర్గంలోనూ చివరి అక్షరం వదిలిపెట్టి ఇంకా ఏదైనా పూర్వపదంలో అంతర్వర్ణంగా ఉండొచ్చు. అంటే క ఖ గ గ, చ ఛ జ ఝ, ట ఠ డ ఢ, త థ ద ధ, ప ప బ భ వీటిలో ఏదైనా పూర్వపదంలోని అంత్యవర్ణంగా ఉండొచ్చు. ఇలా ఉండి పరపదంలోని మొదటి అక్షరం ఏమవ్వాలి, స్వరహ అథవా మృదు వ్యంజనం. అంటే స్వరహ అంటే అచ్చు, అచ్చు అయినా ఉండొచ్చు, అచ్చుతో మొదలయ్యే పదం ఏదైనా ఉండొచ్చు, లేదు మృదు వ్యంజనం అవ్వాలి. మృదు వ్యంజనం అంటే ఇందాక మనం చూసాం కదా, వర్గంలోని 3, 4, 5 అక్షరాలు య ర ల వ హ ఇలా ఉన్నప్పుడు జస్వ సంధి జరుగుతుంది. జస్వ సంధి జరిగి ఏమవుతుంది, ఈ పూర్వపదంలో ఏ వర్గీయ వ్యంజనం అయితే ఉందో వాటి బదులు ఆ వర్గంలోని 3వ అక్షరం వస్తుంది. ఉదాహరణకి పూర్వపదం అంతంలో కవర్గంలోని క ఖ గ ఘ ఈ 4గిట్లో ఏది ఉన్నా ఆ వర్గంలోని 3వ అక్షరమైన గా వచ్చేస్తుంది ఆదేశంగా. రెండో అక్షరం ఏదైతే ఉందో పరపదంలోని స్వరం గాని మృదు వ్యంజనం గాని అవి అలాగే ఉంటాయి. కేవలము పూర్వపదంలోని కఖ గఘాలు మాత్రము గగా మారిపోతాయి. అదే చ ఛ జ ఝలో ఏదన్నా ఉంటే అది ఆ వర్గంలోని 3వ అక్షరమైన జగా మారుతుంది. ట ఠ డ ఢలుంటే వాటికి స్వరం గాని మృదు వ్యంజనం గాని పరమైతే అది ఆ అక్షరము డగా మారిపోతుంది. అంటే టవర్గంలోని 3వ అక్షరమైనటువంటి డగా మారిపోతుంది. తథ దద్ధ పూర్వపద అంత్యాక్షరం అయితే వాటి 3వ అక్షరమైన దగా మారిపోతుంది. పఫ బబ అయితే బాగా మారుతుంది. ఇది మనకి రూల్, జస్వ సంధి రూల్. మనకి ఆల్రెడీ చుత్వ సంధి చెప్పుకునే ముందే చూసాము, కానీ అప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుందాము అని అనుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సరే, వాటి ఉదాహరణలు చూద్దాం. జస్వ సంధికి స్క్రీన్ మీద అచ్ ప్లస్ అంతాహ్ అనేది పదం ఉంది అంటే దీనిలో చకారం అచ్ లో ఉన్నటువంటి, అంటే మీకు రెడ్ కలర్ లో ఉన్న రెండిటి మధ్యలో సంధి జరుగుతోంది. ముఖ్యంగా ఈ చకారం అచ్ అన్నది మనకి వర్గీయ వ్యంజనం చవర్గాక్షరంలో మొదటిది, చవర్గంలో మొదటి అక్షరం కాబట్టి పూర్వపదంలో జస్వ సంధి కండిషన్ సాటిస్ఫై అయింది. పరపదంలో ఏముండొచ్చు, అచ్చు గాని మృదు వ్యంజనం గాని ఉండాలి. ఇక్కడ అంతాహ్ అని అకారంతో మొదలవుతోంది, అంటే అచ్చుతో మొదలవుతోంది కాబట్టి ఇక్కడ జస్వ సంధి జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, చ ప్లస్ అ సంధి జరిగి చకారం ఎలా మారుతోంది, చవర్గాక్షరంలోని 3వ అక్షరంగా మారుతోంది. అంటే చవర్గం కాస్త చ అనే అక్షరం కాస్త జగా మారుతోంది. చ ఛ జ, జ అనేది 3వ అక్షరం కాబట్టి చకారం కాస్త జగా మారిపోతోంది. అచ్ ప్లస్ అంతాహ, అందుకని అజ్ ప్లస్ అంతాహగా మారుతోంది. అది అజంతాహ అయింది. ఈ అకారం మళ్ళీ దీనిలో జాలో చేరిపోతుంది, సో అజంతాహ అవుతుంది. తర్వాత జగత్ ప్లస్ గురుహు అన్నప్పుడు తకారం ప్లస్ గ. ఈ తకారం ఏంటి, వర్గీయ వ్యంజనం, దానిలో వర్గాక్షరం తవర్గాక్షరంలోని మొదటిది, తవర్గంలోని మొదటి అక్షరం. సో పూర్వపదానికి కండిషన్ సాటిస్ఫైడ్. గురుహు అనుంది. గురుహులో గకారం ఏంటి, క ఖ గ 3వ అక్షరం కదా, వర్గంలోని 3వ అక్షరం మృదు వ్యంజనం అనుకున్నాం కదా. 3, 4, 5 వర్గీయ వ్యంజనాలు మృదు వ్యంజనం అనుకున్నాం కదా. సో మనకి త అనే అక్షరానికి మృదు వ్యంజనం పరమయ్యేసరికి తవర్గంలోని 3వ అక్షరం త బదులు తవర్గంలోని 3వ అక్షరం అయిన దగా మారిపోతుంది. త ప్లస్ గ, ద ప్లస్ గగా మారుతుంది. సో జగత్ ప్లస్ గురుహు జగద్ ప్లస్ గురుహు అవుతుంది, జగద్గురుహు అయింది. మళ్ళీ అప్ ప్లస్ జమ్, అప్ ప్లస్ జమ్ అన్నప్పుడు పకారానికి జకారం పరమైంది. ప అనేది వర్గీయ వ్యంజనమే, మళ్ళీ అది పవర్గంలోని మొదటి అక్షరం, దానికి ఏం పరమైంది, జకారం పరమైంది. జ అన్నది ఏంటి, మృదు వ్యంజనం. ఎందుకు, చ చ జ జ జ్ఞ కదా. సో చవర్గంలో 3వ అక్షరం, 3, 4, 5 అక్షరాలు మృదు వ్యంజనాలు అనుకున్నాం కదా, అందుకని
మృదు వ్యంజనం పరమైంది కాబట్టి వర్గీయ వ్యంజనానికి ఇక్కడ ఏమవుతుంది, పా కాస్త పవర్గంలోని మూడవ అక్షరమైన బాగా మారుతుంది. సో అప్ ప్లస్ జమ్ అయినప్పుడు ప ప్లస్ జ బ ప్లస్ జగా మారుతుంది. సో అబ్ ప్లస్ జమ్ అబ్జమ్ అయింది. తర్వాత మహత్ ప్లస్ యశః, మహత్ ప్లస్ యశః అన్నప్పుడు తకారానికి యకారం పరమైంది. త ప్లస్ య ఉన్నప్పుడు మనం ఇందాక అనుకున్నాం యకారం కూడా అంటే 3, 4, 5 వర్గీయ వ్యంజనాలు ప్లస్ కింద అవర్గీయ వ్యంజనాలు య ర ల వ హ కూడా మృదు వ్యంజనాలే అని చెప్పుకున్నాం. సో యకారం మృదు వ్యంజనము, మహత్తులో తకారమేమో తవర్గాక్షరంలోని మొదటి అక్షరం, అందుకని ఇక్కడ జస్త్ర సంధి అవుతుంది. మహత్ తకారం కాస్త ఏమవుతుంది, తవర్గంలోని మూడవ అక్షరంగా మారుతుంది. మహత్ ప్లస్ యశః మహద్ ప్లస్ యశఃగా మారి మహద్ యశః అవుతుంది. ఆఖరిది వాక్ ప్లస్ వాదః ఉన్నప్పుడు క ప్లస్ వ గ ప్లస్ వగా మారుతుంది. ఎందుకు, కకారమేమో వర్గీయ వ్యంజనాలు, దానిలో వర్గంలోని మొదటి అక్షరం. వాదః వ మృదు వ్యంజనం కనుక వాక్ ప్లస్ వాదః వాగ్ ప్లస్ వాదః అవుతుంది. అంటే క వర్గంలోని మూడవ అక్షరం గా క మారిపోతుంది. సో వాగ్ ప్లస్ వాదః అవుతుంది, వాగ్ వాదః అయిపోయింది. సో ఇది జస్త్వ సంధి ఉదాహరణలు. సో ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా ఎవరికన్నా? లేదు. అయితే మనం వాక్యాలు చూద్దాము, ఉదాహరణలు. ఇందులో ఒక్కసారి మనం ఇక్కడ వాళ్ళు ఈ నియమాలు, జస్త్వ సంధి నియమాలు చూసే వాక్యాల్లోకి వెళ్దాం. జస్త్వ సంధి యొక్క నియమాలు. పదం యొక్క చివర ఉన్న ఞ ఞ న న మ లు కాని వర్గీయ హల్లులకు అచ్చులు లేక మృదువైన హల్లులు పరమైతే ఆయా వర్గాలకు చెందిన మూడవ హల్లు గ జ డ ద బ ఆదేశంగా వస్తుంది. దీనిని జస్త్వ సంధి అంటారు. అంటే ఞ న న న మ అంటే అనునాసికలు కాని వర్గీయ హల్లులకు మొదటి 4 అక్షరాలు ఏదన్నా ఉంటే వాటికి అచ్చులు లేక మృదువైన హల్లులు పరమైతే వాటికి మూడవ హల్లు, ఆ వర్గంలోని మూడవ హల్లు వస్తుంది అన్నారు. వర్గీయ హల్లులు అంటే కకార నుంచి మకార వరకు ఉన్న హల్లులు. కింద మనకి కవర్గం చవర్గం అవన్నీ లిస్ట్ అవుట్ చేశాడు. మృదువైన హల్లులు అంటే ప్రతి వర్గంలోని చివరి 3 హల్లులు మరియు య వ ర ల హ. అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, గ ఘ ఞ జ ఝ ఞ డ ఢ ణ. వర్గంలోని బేసిక్ గా 3, 4, 5 అక్షరాలు. తర్వాత య ర ల వ హ ఇవన్నీ కూడా మృదు వ్యంజనాలు. జస్త్వ సంధిని ఇలా పట్టికలో చూపించవచ్చు. పూర్వపదంలో చివర వర్గీయ వ్యంజనం, లాస్ట్వి ఞ న న న మ ఏతాని విహాయ అంటే వీటిని వదిలిపెట్టి అని. అవి కాకుండా అనునాసికలు కాకుండా మిగిలిన వర్గీయ వ్యంజనం ఏదన్నా పూర్వపదాంతంలో ఉండొచ్చు. పరహ స్వరహ అథవా మృదు వ్యంజనం, అచ్చులు కానీ మృదు వ్యంజనం కానీ. అప్పుడు ఆదేశం ఏంటి, గ జ డ ద బ క్రమంగా వస్తాయి. అంటే ఏ వర్గమో దాని మూడవ అక్షరం వస్తుంది. ఈ గ జ డ ద బలని జస్త్వములు అని అంటాం, అందుకని ఇది జస్త్వ సంధి అయింది. తర్వాత ఇప్పుడు మనం వాక్యాల్లోకి వెళ్దాము. ఉత్తమాహ బాలాహ సూర్యోదయాత్ ప్రాగేవ ఉత్తిష్టంతి. ప్రాక్ ప్లస్ ఏవ కకారానికి ఏ అని అచ్చుపరమైంది. క అనేది వర్గీయ వ్యంజనంలో వర్గంలోని మొదటి అక్షరము కాబట్టి ఇక్కడ జస్త్వ సంధి అయ్యి ప్రాక్ ప్లస్ ఏవ బదులు కకారం బదులు ఆ వర్గంలోని మూడవ అక్షరమైన గా వస్తుంది. ప్రాగ్ ప్లస్ ఏవ ప్రాగేవ అయింది. అంటే ఉత్తమాహ బాలాహ ఉత్తములైన పిల్లలు సూర్యోదయానికి పూర్వమే, సూర్యోదయానికి ముందే ఉత్తిష్టంతి లేస్తారు అని అర్థం. షడాననః శివస్య పుత్రః. షట్ ప్లస్ ఆననః ఇక్కడ టకారము ట అనే వర్గంలోని మొదటి అక్షరానికి ఆ అనే ఆననహలో ఆ అనేటువంటి అచ్చుపరమైంది అవడం వల్ల ట బదులు ఆ టవర్గా అక్షరంలోని మూడవ అక్షరం వస్తుంది. అంటే టఠ డ కదా మూడవది, డ వచ్చి షడ్ ఆననః అయింది. షడాననః శివస్య పుత్ర అంటే షడాననః అంటే 6 ముఖాలు కలవాడండి, షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి. శివస్య పుత్ర అది వాక్యం. జగద్గురు అస్మాన్ పాతు అంటే జగత్ ప్లస్ గురువు. ఇది ఇందాక కూడా మనం చూసాము ఉదాహరణ. తకారానికి గాకారం అనే మృదు వ్యంజనం పరమైంది. సో జగద్ గురువు అయింది. జగద్గురు మమ్మలను రక్షించుగాక. పాతు అంటే రక్షించుగాక, కాపాడునుగాక అని అర్థం. తేన మహద్యశః సంపాదితం అతని చేత గొప్పనైనటువంటి గౌరవం, గొప్ప కీర్తి సంపాదించబడినది. కర్మణి వాక్యం ఉంది. మహద్యశః మహత్ ప్లస్ యశః తకారానికి య అని మృదు వ్యంజనం పరమైంది. తకారమేమో వర్గంలోని మొదటి అక్షరము కాబట్టి
టకారం కాస్త మూడవ అక్షరం దగా మారి మహద్యశః అయింది. అబ్జం సుందరం అస్తి. అబ్జం అంటే కమలం. అప్ జం అంటే నీటి యందు పుట్టింది. అప్ అంటే నీరు. అప్ జం నీటి యందు పుట్టినది అబ్జం కమలం. సుందరం అస్తి అందంగా ఉన్నది. అబ్జంలో అప్ ప్లస్ జం అన్నప్పుడు పకారానికి జకారం పరమైంది. జ ఏమో మృదు వ్యంజనము, పా అనేది వర్గంలోని మొదటి అక్షరము. సో అప్ జం కాస్త అబ్జం అయింది. తర్వాత సమ్యక్ అభిహితం భవత్యా అంటే భవత్యా అంటే మీ చేత, భవతీ భవత్యా తృతీయ విభక్తి. మీ చేత అంటే ఒక స్త్రీలింగం, ఒక ఆడవాళ్ళతో ఎవరితోనో చెప్తున్నారు. భవత్యా మీ చేత సమ్యక్ అభిహితం, మీ చేత బాగా అభిహితం చేయబడింది అంటే చెప్పబడినది అని చెప్పి ఇక్కడ చెప్పారు. సో సమ్యక్ అభిహితం, సమ్యక్ ప్లస్ అభిహితం. కకారానికి ఆ అని అచ్చుపరమైంది. క అనేది వర్గంలోని మొదటి అక్షరం. సో క బదులు దాని మూడవ అక్షరమైన గ వస్తుంది. సమ్యక్ అభిహితం అయింది. అపారః అబ్ధిః కస్మిన్ ఆశ్చర్యం న జనయతి అంటే అబ్ధిః అంటే సముద్రం. అపారః అబ్ధిః అంటే అసలు అంటే దాటలేనటువంటి పెద్ద అంటే ఇన్ఫినిట్, అంత పెద్దగా ఉన్నటువంటి సముద్రము. కస్మిన్ అంటే ఎవరి యందు, ఆశ్చర్యం న జనయతి ఆశ్చర్యాన్ని కలిగించదు ఎలా ఉంది అని. అమ్మా ఇందిర గారు మ్యూట్ చేసుకోవాలి. అస్తు. అబ్ధిహి అప్ ప్లస్ దిహి. ఇంతవరకు చూస్తే మీకు ప్రాక్ ఏవా రెండు వేరే వేరే పదాలు, అక్కడ సంధి కలిసి ప్రాగేవా అయింది. షట్ ఆననః వేరే వేరే పదాలు, షడాననః అయింది. జగత్ గురుహు రెండు వేరే వేరే పదాలు. ఇక్కడికి వచ్చేసరికి అబ్జము అబ్ధిహి ఈ వీటిలో వచ్చేసరికి ఒకటే పదం. అంటే ఒకటే పదంలో కూడా మీకు ఆ సంధి జస్వ సంధి జరిగే అవకాశం ఉంది అని చూడండి. అప్ ప్లస్ దిహి పకారానికి ధ పరమైంది. పరమయ్యేసరికి ధ అనేది మృదు వ్యంజనము, పకారం వర్గంలోని మొదటి అక్షరము. సో అబ్ దిహిగా మారింది. అజంతాహ అచ్ ప్లస్ అంతాహ ఇది మనం ఇందాక చూసాము ఉదాహరణ. చ ప్లస్ అ అనే అచ్చు పరమైంది. చ అనేది వర్గంలోని మొదటి అక్షరము, అది మూడవ అక్షరంగా జగా మారి అజంతాహగా మారింది. షడపి షట్ ప్లస్ అపి టకారానికి ఆ అనే అచ్చుపరమైంది. దాంతో టా బదులు ఆ వర్గంలోని మూడవ అక్షరమైన డా వచ్చింది. షడపిగా మారింది. సమ్రాడితి సమ్రాట్ ప్లస్ ఇతి, ఇతిలో ఈ అనేది అచ్చు, దాని ముందర టా ఏమో వర్గంలోని మొదటి అక్షరము, అందుకని టా బదులు వర్గం మూడో అక్షరం అయిన డగా మారుతుంది. సమ్రాడ్ ఇతి సమ్రాడితి అయింది. సో ఈ విధంగా జస్వ సంధిలో మనకి ఉదాహరణలు ఉన్నాయి. మన అభ్యాసం కూడా చేసేసుకున్నాం ఇప్పుడే. ఎక్కడి వరకు ఏంది ప్రమీల మహోదయం మీరు చెప్పాలి. మాన్యే అమ్మ మూడు చెప్పండి, మొదటి మూడు. దిక్ ప్లస్ అంబరః. ఈ ఇందులో పూర్వ పదంలో కవర్గంలోని మొదటి అక్షరం కి అచ్చు పరమైంది కాబట్టి ఇక్కడ క అదే వర్గంలోని మూడో అక్షరం గా మారుతుంది. దిగ్ అవుతుంది. దిగ్ ప్లస్ అంబరః దిగంబరః. బహు ఉత్తమం. తర్వాత తత్ ప్లస్ ఏవ. ఇందులో తత్ సవర్గంలోని మొదటి అక్షరము, ఏవలో స్వరము అది అచ్చు ఉంది కాబట్టి ఇక్కడ జస్వ సంధి నియమం ప్రకారం తత్లో ఉన్న త అదే వర్గంలో ఉన్న మూడో అక్షరం ద గా మారుతుంది. అప్పుడు తద్ ప్లస్ ఏవ తదైవ గా మారుతుంది. ఏమైంది? తదేవ 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 తదేవ. ఉత్తమం. తర్వాత మూడవది దిక్ దిక్ ప్లస్ ధనం. ఇక్కడ కూడా పూర్వ పదంలో కవర్గంలోని మొదటి అక్షరం క ఉంది, దానికి ధనం ఇది మృదు వ్యంజనం కాబట్టి ఇక్కడ జస్వ సంధి నియమం ప్రకారం క అదే వర్గంలోని గా మారుతుంది. దిక్ కాస్త దిగ్ అవుతుంది. దిగ్ ధనం దిగ్ధనం అవుతుంది. ఉత్తమం. తర్వాత పుష్పలత మహోదయ. ప్రావృట్ ప్లస్ జలం. పూర్వపదంలో టకారం మొదటి అక్షరం, జా మృదు వ్యంజనం, ప్రాడ్ జలం ప్రావృడ్ జలం. జలం
ష్రక్ ప్లస్ ఇయం. పూర్వపదంలో మొదటి అక్షరం, కవర్గంలో మొదటి అక్షరం, ఈ దీంట్లో పరపదంలో స్వరం ఉంది కనుక జస్వసంధి రూల్ ప్రకారం శ్రగేయం. ఏయం కాదు, శ్రగీయం. శ్రగీయం. కా బదులు గా వస్తుంది అంతే, అచ్చు మారదు. శ్రగీయం ఉండేది శ్రగీయంగా మారుతుంది అంతే. తర్వాత అచ్ ప్లస్ వర్ణ. ఇది పూర్వపదంలో చవర్గంలో మొదటి అక్షరం, వా మృదు వ్యంజనం, జస్వసంధి రూల్ ప్రకారం జాగా మారుతుంది. జాగా మూడో అక్షరం జాగా మారుతోంది కనుక అజ్వర్ణ అవుతుంది. అజ్వర్ణ అవుతుంది. ఉత్తమం. తర్వాత రాధిక బహుజనపల్లి మహోదయ. మహోదయ. తర్వాత 3, తర్వాత 4 ప్లస్ జాతం. ప అనేది పవర్గంలోని మొదటి అక్షరము, జా అనేది మృదు వ్యంజనం కాబట్టి జస్వసంధి సూత్ర ప్రకారం అది బా కింద మారి అబ్బాతం అవుతుంది. తర్వాత నెక్స్ట్ సమ్రాట్ ప్లస్ అస్థి. ట అనేది టవర్గంలోని మొదటి అక్షరం కాబట్టి ఆ అనేది స్వరం కాబట్టి జస్వసంధి ప్రకారం సమ్రాడస్తి అవుతుంది. తర్వాత వదేత్ ప్లస్ ఇతి. త అనేది తవర్గంలోని మొదటి అక్షరము, ఈ అనేది స్వరము. ఇది జస్వసంధి సూత్ర ప్రకారం వదేదితి. తకారం కాస్త మూడవ అక్షరం దా కింద మారుతుంది. ఇంకొకటి కూడా చెప్పేసండి అయిపోతుంది. షట్ ప్లస్ అధికం. ట అనేది టవర్గంలో మొదటి అక్షరము, ఆ అనేది స్వరము. ఈ జస్వసంధి ప్రకారం మూడో అక్షరమైన డ కింద మారి షడ్దికం అవుతుంది. షడధికం. ఉత్తమం. తర్వాత శైలజ మహోదయ. సంధిని విడదీసి ఏ 2 అక్షరాలు కలిసి వచ్చాయో తెలపండి. వాగ్వాదః అన్నప్పుడు వాక్ ప్లస్ వాదః, క ప్లస్ వ కాస్త గ అయింది. ఆ విధంగా మొదటి 3 చెప్పండి. బృహద్ గాత్రః. బృహత్ ప్లస్ గాత్రః. ఇది తథ మూడో అక్షరం కాబట్టి ఫస్ట్ తా వస్తుంది. గాత్రహల గా అనేది మృదు వ్యంజనం. అంతే. అక్కడ బృహత్ ప్లస్ గాత్రః కదా, మనం బ్రాకెట్స్ లో ఏం రాస్తాము? దా ప్లస్ గా ఈక్వల్ టు తా. ధీమద్వరః. ధీమద్వరః బానే కదండి, కింద దా కింద ధీమద్వరః అంతే కదా. ధీమద్వరః. ధీమత్ అంటే ధీమంతుడైనటువంటి. ధీమత్ ప్లస్ వరహ. వా అనేది కూడా మృదు వ్యంజనమే కదా. ధీమత్ అవుతుంది. దా తా అవుతుంది. ధీమత్ ప్లస్ వరహ. దా ప్లస్ వా ఇజ్ ఈక్వల్ తా. కాదు, తా ప్లస్ వా ఇజ్ ఈక్వల్ టు ద అని చెప్పాలి. కరెక్ట్. తా ప్లస్ వా ఇజ్ ఈక్వల్ టు కరెక్ట్. ప్లస్ వా ఇజ్ ఈక్వల్ టు ద. తర్వాత వాగ్బాణః. వాగ్బాణః. బా కదా, ప వాగ్. ఇక్కడ వాక్ ప్లస్ బాణః రాయాలండి, అంతేనా? బాణః. వాక్ ప్లస్ బాణః. వాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గా ప్లస్ బా ఈక్వల్ టు గా అని రాయాలా? కా ప్లస్ వా ఇజ్ ఈక్వల్ టు గా. ఉత్తమం. తర్వాత శోభా గాజుల. నమస్తే మా, నేను ఇన్ని రోజులు అటెండ్ అవ్వలేకపోయాను, యుఎస్ లో ఉన్నాను. రికార్డ్స్ అన్ని విన్నాను. ఇప్పుడు ఇండియా వచ్చేస్తాను, సో రెగ్యులర్ గా వస్తాను. చెప్పగలరా మరి? చెప్తాను. చెప్పండి. ఫోర్త్ నుంచి చెప్పమంటున్నారు కదా. 4th, 5th, 6th చెప్పండి. ఓకే మాని. వాగీషః. వాక్ ప్లస్ ఈషః. సో గకారం బదులుగా కకారం వస్తుంది. కవర్గంలోని తృతీయాక్షరం గా కాబట్టి మనము కవర్గంలో ఫస్ట్ అక్షరం తీసుకుంటే వాక్ ప్లస్ స్వరం వస్తుంది అటు సైడ్ పరపదంలో. ఈషః. ఉక్ ప్లస్ ఈ గీ అవుతుంది.
ఇక్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు గ రాయాలి. గి ఇక్ ప్లస్ వాగీషః. ఈజ్ ఈక్వల్ టు గ అని రాయాలి. ఓకే మాన్య. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మహదస్తి. మహత్ ప్లస్ అస్తి. ఉమ్, దకారం ప్లేస్ లో తకారం వస్తుంది. ఇటు సైడ్ స్వరం వస్తుంది అస్తి. మహత్ ప్లస్ అస్తి. ఇత్ ప్లస్ ఆ ఇక్కడ ద అవుతుంది. వెరీ గుడ్, ఉత్తమం. తర్వాత నెక్స్ట్ షడ్ వాదనే. షట్ ప్లస్ వాదనే. టకారం ప్లస్ మృదు వ్యంజనం ట్ ప్లస్ వాయిస్ ఇక్కడ డ్ అవుతుంది. డ. ఉత్తమం మహోదయ. తర్వాత శ్రీ విద్యా ధన్యవాదాలు. మహోదయ. మాన్యే. అమ్మ మిగతా 4 చెప్పేసేయండి. ఆ, మధులింగ్ మధులిడ్ డయతే. మధులిడ్ డయతే. ఉమ్, మధులిడ్ డయతే. అంటే మధులిట్ అంటే హనీ బీ అంటే తేనెటీగ. అని డయతే ఆ, అంటే ఎగురుతోందని. మధులిట్ టా వస్తుంది మాన్య అక్కడ. ఉమ్, టా ఈ కర్కశ వ్యంజనాల్లో మొదటి అక్షరం కాబట్టి టా బదులు డా వస్తుంది. అంతే. తర్వాత డయతేలో ఈ మృదు వ్యంజనం కాబట్టి మధులిట్ డయతే వస్తుంది మనం. ఉత్తమం. బ్రాకెట్స్ లో ఏం రాయాలి మనం? మనం ఫస్ట్ బ్రాకెట్ లో టా రాయాలి మాన్య. మధులిట్ టా ప్లస్ డైతే డా రాయాలి. ఓకే. తర్వాత టా మళ్ళీ డాగా మారుతుంది. డాగా మారుతుంది. డాగా అని రాయాలి. ఓకే. ఆహా. తర్వాత సుబంతం. తర్వాత సుబంతం. శుభ ప్లస్ అంతం. శుభ ప్లస్ అంతం. సుప్పు ప్లస్ అంతం. సుప్పు ప్లస్ అంతం. సుప్పు ప్లస్ అంతం. ఇది ఈ కర్కశ వ్యంజనాల్లో పవర్గంలో మొదటి అక్షరం వస్తుంది ఫస్ట్ బ్రాకెట్ లో. తర్వాత అచ్చులో ఆ వస్తుంది కాబట్టి ఈ జస్ర సంధి రూల్ ప్రకారం సుబంతం అవుతుంది మాన్య. బ్రాకెట్స్ లో ఫస్ట్ బ్రాకెట్ లో పా రాయాలి మాన్య సుప్పు. తర్వాత బ్రాకెట్ లో అంతం ఆ రాయాలి. సుబంతం. ఇది నేను ట్రై చేయనమ్మా, నేను చెప్పనా? ఉద్గచ్చతి. వరుసగా అడుగుతున్నాను, నేను ఆర్డర్ లో అడుగుతున్నాను. చెప్దురు కానీ. శ్రీ విద్య మహోదయ చెప్పండి అమ్మా మిగతా 2. ఉద్గచ్చతి. ఉద్గచ్చతి. ఉద్ ప్లస్ గచ్చతి. విడదీసిన తర్వాత ఉత్తు ప్లస్ గచ్చతి అవుతుంది మాన్య. మొదటి అక్షరం తా వస్తుంది మొదటి బ్రాకెట్ లో తా రాయాలి. తర్వాత బ్రాకెట్ లో గచ్చతి గా వస్తుంది మాన్య. మృదు వ్యంజనం కాబట్టి రూల్ ప్రకారం దాగా మారుతుంది. ఉద్గచ్చతి అవుతుంది. ఓకే. త ప్లస్ గా ఇస్ ఈక్వల్ టు దారాన్ని రాయాలి. ఉద్గచ్చతి. అభాదీనం. అభాదీనం. అబాత్ ప్లస్ దీనం. అభాదీనం. ఒక్క నిమిషం మాన్య. అభాదీనం. అబాత్ ప్లస్ అబాత్ అన్న పదం తెలుసా మీకు? అదే అర్థం అవట్లేదు అదేం పదం అనేది. అప్ ఆదీనాం అంటే నీరు. ఓహో. అప్ ప్లస్ ఆదీనం మాన్య. ఇది పవర్. అర్థం ఏంటి చెప్పారు మాన్య? నీరు ప్లస్ నీరు మొదలైనవి. ఆదీనాం అంటే మిగిలిన వాటి యొక్క. నీరు మొదలైన వాటి యొక్క పంచభూతాలు. ఫర్ ఎగ్జాంపుల్ నీరు మొదలైన వాటి యొక్క అని అంటాం కదా, అలాగే. ఇది పవర్గన్ లో పా అవుతుంది మాన్య. తర్వాత ఆదీనం అచ్చులో వస్తుంది కాబట్టి జస్వసంధి రూల్ ప్రకారం పా మళ్ళీ బాగా మారుతుంది. అబాదీనం అవుతుంది. సో ప ప్లస్ ఆ ఇస్ ఈక్వల్ టు బా అని. బా ప్లస్ ఆదీనం. ధన్యవాదాలు. లౌకిక న్యాయాః చూడాలి ఇప్పుడు. దెహలీ దీప న్యాయః. దేహలి అంటే గడప. దానిపైన పెట్టిన దీపం లోపల బయట ప్రకాశాన్ని ఇస్తుంది. ఒకే పని వలన 2 ఫలితాలు దొరికేలా ఉంటే, లేక ఒకే శబ్దానికి 2 చోట్ల అన్వయం ఉంటే అప్పుడు ఈ న్యాయాన్ని దృష్టాంతంగా ఉపయోగిస్తాడు. అదే దెహలీ దీప న్యాయం అంటే. అంతే కదా, గడప మీద పెట్టిన దీపం అటు ఇటు కూడా వెలుగునిస్తుంది కదా, అందుకని
దెహలీ దీప న్యాయ అంటే రెండు చోట్ల పనికొచ్చేదానికి చెప్పేటప్పుడు దెహలీ దీప న్యాయాన్ని వాడతారు. సూచి కటాహ న్యాయ. సూచి అంటే సూది, కటాహం అంటే అండ. పాత్రల పని చేసేవాడి దగ్గర అంటే ఇప్పుడు ఈ చిన్న ఇనుప సామాగ్రి మీద తయారు చేసే ఏదో చేసేవాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతని దగ్గరికి చిన్న సూది గురించి, చిన్న రిపేర్ గురించి ఒక పెద్ద అండ, కటాహం అంటే పెద్ద పెద్ద బాణం లాంటిది అనుకోండి, ఆ రెండిట్లోనూ ఏదో గంగాళం లాంటిది, ఆ గంగాళంలోనూ చిన్న సూదిలోనూ రిపేర్లు ఉన్నాయి. మనం ఇద్దరు వెళ్ళారు ఇవి రెండు తీసుకెళ్ళి, వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ చిన్న రిపేర్ ఏదో దాన్ని తొందరగా అయిపోతుంది కాబట్టి దాన్ని ముందర తయారు చేసి దాన్ని ముందర రెడీ చేసి ఇచ్చేసి తర్వాత రెండో దానికేసి వెళ్తాడు. అదే సూచి కటాహ న్యాయ. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి, ఏది ముందు చేయాలి అని తెలిసేటప్పుడు మనం తేలిగ్గా అయ్యేది ముందు చేసి తర్వాత కొంచెం కష్టమైంది చేయండి అని చెప్పేటప్పుడు ఈ సూచి కటాహ న్యాయ అనేది ప్రయోగిస్తారు. సూచి అంటే సూది, కటాహం అంటే అండ. పాత్రల పని చేసేవాడి దగ్గర ఒకడు వచ్చి ఒక అండ అంటే గంగాళము చేసి ఇవ్వమని అడిగాడు. కొద్ది సమయం తర్వాత మరొకడు వచ్చి సూది తయారు చేసి ఇవ్వమని అడిగాడు. సూదిని తయారు చేయడానికి కొంచెం సమయం పడుతుంది, అండా తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందువలన అండా తయారు చేయమన్నవాడు ముందుగా వచ్చినా పాత్రలు చేసేవాడు సూదినే ముందుగా తయారు చేసిచ్చి అండాను తర్వాత తయారు చేస్తాడు. చిన్న పని ముందుగా చేసి ముగించి పెద్ద పనిని తర్వాత చేపట్టినట్లయితే చిన్న పని చేయించుకోవడానికి వచ్చిన వానికి కాలహరణం నివారించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని సూచించేటప్పుడు ఈ న్యాయాన్ని ఉదాహరిస్తారు అని ఇచ్చారు లౌకిక న్యాయాన్ని. తర్వాత సంగ్రహ విషయాలు మీరే చదువుకుంటారు కాబట్టి ఈ పాఠం చివర ఉన్నటువంటి ప్రశ్నలు చూద్దాము. ఇక్కడ ఏంటి, ఏతేషాం క్రియాపదాన శత్రంత రూపం పరిష్కృత్య లిఖత. శత్రంత రూపం అశుద్ధ రూపం ఇచ్చారు అంటే తప్పు వర్డ్ ఇచ్చారు, దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. ఇందాక ఇక్కడ వరకు అయింది, శ్రీవిద్య మహోదయ చెప్పారు కదా. ఎస్ఎస్ రావు మహోదయ. మేడం మహోదయ ఉదాహరణ ఇచ్చారు. శృణోతి అన్నదానికి అశుద్ధ శృణువన్ ఇచ్చారు, దాని శృణువన్ కాదు శృణ్వన్ అని శుద్ధ రూపం రాశారు. మీరు మొదటి మూడిటికి శుద్ధ రూపం చెప్పాలి. శక్నోతి, శక్నోవన్ శుద్ధ రూపం శక్నువన్. శక్నువన్ ఉత్తమం. తర్వాత బిభేతి, బిభేతి, బిభ్యతి, బిభేతి బిభ్యన్ అశుద్ధ రూపం ఇచ్చారు, దానికి శుద్ధ రూపం బిభేతి, బిభ్యతి కాదు, ఇది బిభేతి, దదాతి, దదతికి స్పెషల్ గా క్రియాపద రూపం అదే శత్రంత పద రూపం కొత్తగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ మూడు ఏమని చెప్పుకున్నాం దానికి? బిభేతికి బిభేతి, జ్ఞాపకం రావట్లేదండి. బిభ్యత్ వస్తుంది. బిభ్యత్, బిభ్యత్, దదాతి దదత్, బిభ్యత్, బిభ్యత్, బిభ్యత్. తర్వాత క్రీణాతి, క్రీణాతి, క్రీణన్, క్రీణన్, క్రీణంతి. క్రీణన్ చెప్తే చాలు, ఏకవచనం ఒకటే రాస్తున్నాం మనం. క్రీణన్ అస్తు, ఉత్తమం మహోదయ. తర్వాత సూర్యప్రకాశ శాస్త్రి మహోదయ. సూర్యప్రకాశ్ శాస్త్రి మహోదయ లేరా? టి శశికళ మహోదయ. నమస్తే మహోదయ. తర్వాత చెప్పండి అమ్మా. క్రీణాతి, క్రీణన్ నుంచి చెప్పండి మహోదయ. రోదితి నుంచి చెప్పండి. ఓకే ఓకే అస్తు మహోదయ. రోదితి, రోదితి వచ్చి రుదన్ వస్తుంది మహోదయ. రోదితి, రోదంతి, రుదన్ వస్తుంది మహోదయ. తర్వాత బధ్నాతి, బధ్నాతి, బధ్నంతి, బధ్నన్. తీ తీసేస్తే బధ్నన్ వస్తుంది. దదాతి, దదాతికి ఇది స్పెషల్ వర్డ్ కాబట్టి దదత్ వస్తుంది మహోదయ.
ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత అధో ధన్యవాదాలు. నిర్దిష్టాని వాక్యాని శుద్ధాని ఉత అశుద్ధాని ఇది నిర్దిశత. తులసిరామ్ మహోదయ, మొదటి 3 వాక్యాలు శుద్ధమా అశుద్ధమా చెప్పండి. ఈ సుభాషితంలో దానం దానం భోగ ఇది విత్తస్య ద్వయీ గీత, ఇది అశుద్ధం. గతిహి అన్నాడు, ద్వయీ గతిహి. ఇది అశుద్ధం కాదు మేడం. అశుద్ధం ఎందుకు? ఎందుకంటే దానం భోగం నాశనం 3 ఉంటే 3వ నాశనం కూడా ఉంటుంది కదా. తిస్రః గతయః కాబట్టి ఇది అశుద్ధమైన వాక్యం. తర్వాత నాశః నాశః ఈ తేషాం తృతీయా గతి, ఇది శుద్ధం. శుద్ధం. తర్వాత మూడోది వ్యసనానంతరం ప్రాప్తం అల్పం సౌఖ్యం ఖేదాయ, ఇది అశుద్ధం. అల్పం సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అశుద్ధం. అల్పమప్యధికం భవేత్ అన్నాడు కదా, కానీ ఖేదాయ అన్నాడు కాబట్టి అశుద్ధం. ఖేదాయ అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది, ఖేదం దుఃఖాన్ని అని అన్నాడు. సో అందుకని అది అశుద్ధమైంది. ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత ఉదయ్ సాయి మహోదయ, ఉదయ్ సాయి మహోదయ. ఓకే, వి ఇందిరా మహోదయ. మరి తర్వాత కాషాయ సేవనాత్ పూర్వం అంబు స్వాద్ భవతి, ఇది అశుద్ధం. పూర్వం కాదు, ముందే. తర్వాత పాండవానాం సేన ద్రుపదేన వ్యూఢ, ద్రుపదుడు కాదు దుష్టర్జునుడు, అశుద్ధం. ద్రుపద పుత్రేణ వ్యూఢ, ద్రుపద పుత్రేణ వ్యూఢ. ఉత్తమం. తర్వాత వనజ కూనూరు మహోదయ. నమస్కారం. ఏతేషాం క్రియాపదానాం శత్రంత పుంలింగ ఏకవచనం లబంతం రూపం చ లిఖత. శత్రంతం ఏకవచనం రాయాలి, లబంతం కూడా రాయాలి. గణ ధాతువుకి ఏమవుతుందండి? గణయన్, శత్రంతం. శత్రంతం ఉత్తమం. లబంతం లబంతం అంటే ఒక ధాతువుకి ఉపసర్గ చేరిన తర్వాత మనం త్వా ప్రత్యయాంతం వాడం కదా. ఇప్పుడు గత్వా గత్వా ఇప్పుడు అది త్వా ప్రత్యయం. అయితే ఆ అనే ఉపసర్గ చేరింది అనుకోండి, మనం దాన్ని ఆ గత్య అని యవంత ప్రత్యయాన్ని వాడతాం. సో ఇక్కడ మీరు ఇచ్చారు కాబట్టి దానికి ఒక ఉపసర్గని చేర్చి లవంతం చెప్పాలి. విగణ్య విగణ్య విగణయ్య విగణయ్య. ఓకే. చర్ చర్కి చరణ్ సచ్చరి ఏమన్నా వస్తుంది. దీనికి కూడా లబంతం అంటే ఉపసర్గ చేర్చాలి కదా మన. లబంతం ఎప్పుడు కూడా ఉపసర్గ చేరితేనే లబంతం వస్తుంది. ఓకే. విచరణ్ అట్లా వస్తుందా? సంచర్య సంచర్య. చీత చీత చిన్న చిన్న రూపం ఏంటి అంటే వాడుకలో ఇచ్చే ధాతు, కానీ చింగ్ అని వస్తుంది. చి చచ్చ న్యా ఉంది చూసారా, చింగ్ అనేది అక్కడ మనకి యాక్చువల్ గా పాణినీయ ధాతు పాఠంలో మనకు కనిపించేది చింగ్ అని కనిపిస్తుంది. అంటే ఆ చచ్చ న్యా కనిపిస్తుంది ఆ చివర. ఓకే. అప్పుడు దానికి శబ్దాంత రూపం ఏంటి? చిన్వన్. చిన్వన్ ఉత్తమం. లవంతం విచిన్వన్ విచింత్య. యకారం రావాలి. యకారం విచింత్య. విచింత్య ఉత్తమం. విచిత్య, ఇది విచింత్య కాదు, చీ ధాతు కదా, విచిత్య. విచిత్య ఉత్తమం. తర్వాత వాణి కర్లపాటి మహోదయ. చివరి 2 చెప్పండి. చింత చింతన్ విచిత్య. చింతయన్ చింతయతి చింతయన్ చింతయన్
దానికి బహువచనం చింతయంతి, అందుకని చింతయన్ అవుతుంది. अस्तु महोदय। चिन्तयन् विचित्य छिदः छिदः చిదన్ అవుతుందా మహోదయ? చిందన్ అవుతుంది. చిందన్ చిందతి చిందన్ 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 బహువచనం, సో చిందన్ అవుతుంది. చిందన్ విచింద్య విచ్ఛిద్య అవుతుంది. విచ్ఛిద్య చాకి విచ్ఛిద్య. చాకి అంటే మామూలు చావొత్తు అనమాట. చాకి మామూలు చావొత్తు. మామూలు చావు ఇక్కడ రాసేది ఒత్తు చా మహాప్రాణము, దానికి ఒత్తు మాత్రము అల్ప ప్రాణం. సో ఈ విధంగా మనకి రెండో పాఠం పూర్తయింది. ఇవాళ నేను అసైన్మెంట్ ఒకటి పెడతాను గ్రూప్ లోను. అంటే మీకు మొదటి పాఠం రెండో పాఠం రెండు కలిపి ఉంటాయి. అసైన్మెంట్ నాకు పంపక్కర్లేదు ఆన్సర్లు, మీరు రాసి పెట్టుకోండి. నేను ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మీకు, అంటే వచ్చే క్లాస్ తర్వాత లోపలే, మనకి మంగళవారం తర్వాత క్లాస్ కదా, ఇవాళ శుక్రవారం, మంగళవారం నెక్స్ట్ క్లాస్. సో ఈ లోపు ఏ ఆదివారం సాయంత్రమో సోమవారం పొద్దున్నో నేను మీకు దాని అసైన్మెంట్ యొక్క కీ కూడా షేర్ చేసేస్తాను గ్రూప్ లోనే. ఈ ఈలోపు రాసి పెట్టుకొని రాసుకున్నది ఒకసారి కంపేర్ చేసుకోండి. అది కొంచెం వీటికన్నా కొంచెం ప్రాక్టీస్ కోసం అని ఎక్స్ట్రా ఇస్తున్నవి అంతే. అది ఒకసారి అసైన్మెంట్, నేను అసైన్మెంట్ ఇవాళ పెడతాను, కీ కాస్త మీకు ఆదివారం సాయంత్రం కానీ సోమవారం పొద్దున కానీ మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. అస్తు. మాన్యే ఈ 11 రూపాయలు అవి ఇస్తారండి ఎగ్జామ్ కి? ఇవ్వచ్చు. అంటే మీకు ఎక్కడ ఇస్తాడంటే, మీకు ఉదాహరణకి గచ్చతి ఆగత్య మరి చిత్ డాష్, అంటే గమ్ కి ఆగత్య చిత్ డాష్ అలా ఇవ్వచ్చు. అంటే 4వది ఏంటో రాయండి అని ఇస్తున్నారు చూసారా కొన్ని పేపర్లలో, అలాంటివి ఇవ్వచ్చు. లేదు మీకు ఇవన్నీ సొంత వాక్యాల్లో రాయమని ఏదన్నా ఇవ్వచ్చు. అంటే ఇలా ఇస్తారా అని ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా, ముందు పద సంగ్రహాలలో ఉన్నవే ఇచ్చారండి ఇక్కడ. అవును, క్షత్రంత రూపం రాయమని ఇవ్వచ్చు. లెవంతం అంటే మరి మీకు ఇందాక నేను చెప్పిన అట్లా ఇచ్చే అవకాశం ఉంది. ఇలా డైరెక్ట్ గా ఇలా ఇవ్వడం కంటే, లెవంత రూపం రాయండి అనడం కంటే, ఎందుకంటే మనం లెవంతం ఇప్పుడు నేర్చుకోలేదు, ప్రవేశంలోనే నేర్చుకున్నాం లెవంత రూపం. సో ఇప్పుడు ఇలా కన్నా, లేదు మీకు వర్డ్ లో రాయమని ఇవ్వచ్చు, ఏంటి సొంత వాక్యాలు రాయమని ఇవ్వచ్చు. లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టు గమ్కేమో ఆగత్య, అప్పుడు చిత్కి ఏమిటి అని అడగచ్చు. తర్వాత మూడో పాఠం చూస్తే, దీనిలో మనం ముందు సూక్తి చూసేద్దాం. భవితవ్యానాం ద్వారాణి భవంతి సర్వత్ర. భవితవ్యానాం ద్వారాణి భవంతి సర్వత్ర. భవితవ్యానాం అన్నది ఏ ప్రత్యయ రూపము? షష్ఠీ బహువచనం. షష్ఠీ బహువచనమే, కానీ ఏ ప్రత్యయము? కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరు దగ్గర. తవ్యత్ ప్రత్యయం. సో భవితవ్యానాం అన్నప్పుడు భవతి అనే భూధాతుకి ఉన్నటువంటి తవ్యత్ ప్రత్యయానికి షష్ఠీ బహువచన రూపం ఇది. ఎందుకు? భవితవ్యానాం అంటే జరగవలసినవి, జరగాల్సినవి, వాటికి, అంటే జరగవలసిన వాటికి, ద్వారాణి అంటే తలుపులు, భవంతి సర్వత్ర ఉంటాయి, అన్ని చోట్ల సర్వత్రా ఉంటాయి. అంటే ఏదైతే జరిగి తీరవలసినది ఉందో, ఏది ఎలా జరగాలని రాసి పెట్టుందో దానికి జరగడానికి ద్వారాణి భవంతి సర్వత్ర. అది జరగడం గురించి మార్గాలు అనేకం ఉన్నాయి, అన్ని చోట్ల అన్ని దిక్కుల నుంచి మార్గాలు ఉన్నాయి. జరగాల్సింది జరగడానికి అన్ని వైపుల నుంచి మార్గాలు ఉన్నాయి అనేది ఇక్కడ. అంటే ఏదలా జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక ద్వారం మూసిపోయింది కదా, ఇది జరగదు అని అనడానికి లేదు. అన్ని వైపుల నుంచి ద్వారాలు ఉన్నాయి కాబట్టి ఇటు కాకపోతే ఇంకో విధంగా, ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా, ఏదో విధంగా అది జరుగు తీరుతుంది అని చెప్పడం ఈ దీనిలోని ఇది ముఖ్య అర్థం. దానికి మనకి వాళ్ళు ఇచ్చింది తాత్పర్యం ఏంటంటే, విధి సంకల్పం నెరవేరుటకై అడుగడుగునా దారులు ఉన్నాయి. అడుగడుగునా దారులు ఉన్నాయి కాబట్టి ఒక దారి మూసుకుపోయినా ఇంకో దారి ప్రకారంగా అయినా కూడా
ఏది ఎలా జరగాలని రాసి పెట్టుందో అది అలా జరుగుతుంది అంటాం కదా, అలాగా జరగవలసింది జరిగి తీరుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అది సూక్తి. తర్వాత కృదంతాహ. మన ఇక్కడ భాషాభ్యాసంలో శత్రు ప్రత్యయం పుంలింగ ద్వితీయ విభక్తి ఒకటి నేర్చుకుంటున్నాము. అంటే ఎందుకంటే మనం మొదటి పాఠంలోను రెండో పాఠంలోనూ కూడా పుంలింగ ప్రథమ విభక్తి మాత్రమే నేర్చుకున్నాం. మొదటి పాఠంలో ఏమో సామాన్య క్రియాపదాలు నేర్చుకున్నాము. రెండో పాఠానికి వచ్చేసరికి విశేష క్రియాపదాలకి ప్రథమ విభక్తి రూపం ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. ఇక్కడేం నేర్చుకుంటున్నాం? శత్రు ప్రత్యయం పుంలింగ ద్వితీయ విభక్తి నేర్చుకుంటున్నాము. అది కాక శత్రు ప్రత్యయం నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ విభక్తి ఎలా ఉంటుంది, ఎందుకంటే అవి రెండు ఒకటే కదా. సో ప్రథమ ద్వితీయ విభక్తి రూపాలు ఎలా ఉంటాయి నపుంసకలింగంలో అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో వెనకటి పాఠంలో పఠన్, గచ్చన్ చదువుతున్నవాడు, వెళుతున్నవాడు మొదలగు ప్రథమ విభక్తి శబ్దాల పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు పఠన్ మొదలగు శబ్దాల ద్వితీయ విభక్తి ఏకవచన బహువచనాల పరిచయం చేసుకుందాం. పఠన్ మొదలైన శబ్దాలు సామాన్యంగా వేరే శబ్దాల విశేషణాలు అవుతాయి. అంతే కదా. మనం ముందర ఏమనుకున్నాం? పఠన్ ఏంటిది, గచ్చన్ పుత్ర, గచ్చన్ పిత ఛాత్రం పశ్యతి, ఏదో అట్లాంటిది ఏదో వాక్యం చూసాం కదా మనం. ఒక్క నిమిషం చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన వాక్యం ఛాత్ర పఠన్ నిద్రాం కృతవాన్ అన్నప్పుడు అక్కడ మనం ఏం చూసాము? ఈ పఠన్ అన్నది ఛాత్ర అన్నదానికి విశేషణము. అక్కడ ఏమిటి, అది కర్త అయింది కాబట్టి, కర్త పుంలింగం కాబట్టి పఠన్ అనే పుంలింగ రూపం ప్రథమ విభక్తిలో వచ్చింది అని చెప్పేసి మనం చూసాం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వాక్యం చూడండి. పిత పఠంతం బాలం దృష్ట్వా హృష్టవాన్. పిత అంటే తండ్రి, పఠంతం బాలం అంటే చదువుతున్నటువంటి అబ్బాయిని, దృష్ట్వా చూసి, హృష్టవాన్ ఎంతో సంతోషించాడు అని చెప్తున్నాం. అంటే తండ్రి చదువుతున్న కొడుకును చూసి మురిసిపోయాను అని. ఇక్కడ ఏమిటి, ముందర మనం చూసిన చోట ఏమైంది? బాలహ పఠన్ నిద్రాం కృతవాన్ అంటే బాలుడే కర్త, అతను చదువుతూ నిద్రపోయాడు. ఇక్కడేంటి, పిత పఠంతం బాలం దృష్ట్వా. ఈ బాలం అనే ద్వితీయ విభక్తి కర్మ పదానికి పఠంతం అన్నది విశేషణమైంది. అంటే తండ్రి పిల్లాడిని చూశాడు, చూసి ఆనందించాడు. ఎటువంటి పిల్లాడిని చూసి? పఠంతం బాలం చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లాడిని చూసి సంతోషించాడు అని చెప్తున్నాం. అంటే బాలం అన్నది ఇక్కడ కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉంది. ఇప్పుడు ఈ పఠంతం అనేది బాలుడికి విశేషణం కాబట్టి బాలం ద్వితీయలో ఉంది కాబట్టి పఠంతం అనేది కూడా ద్వితీయ ఏకవచనంలో చెప్పాడు. పిత పఠంతం బాలం దృష్టవాన్. ఇక్కడ పితాకి కాదు, పఠంతం అనేది బాలం అన్నదానికి విశేషణం. ఇక్కడ బాలం అనే విశేష్యమునకు అనుగుణంగా పఠంతం అనేది కూడా ద్వితీయ విభక్తి అందే ఉన్నది. జనాః వనం గచ్చంతం రామం అవలోక్య రుదితవంతః. జనులు వనం గచ్చంతం రామం వనానికి వెళ్తున్నటువంటి రాముడిని అవలోక్య చూసి, ఇది లవంత పదం అవలోక్య అనేది. రుదితవంతః ఏడ్చిరి అంటే జనులు వనానికి వెళ్తున్నటువంటి రాముడిని చూసి. సో ఈ వెళ్తున్నటువంటి అన్నది ఏంటి? రాముడికి ఉన్నటువంటి విశేషణం. సో రాముడికి ఉన్న విశేషణం కాబట్టి రామం అని ద్వితీయలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా గచ్చంతం అని ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఇచ్చారు. చూసి ఏడ్చారు. రుదితవంతః. ఆరక్షకాః అపహరంతం చోరం బద్ధవంతః. ఆరక్షకాః పోలీసులు, అపహరంతం చోరం దొంగతనం చేస్తున్నటువంటి దొంగని, బద్ధవంతః బంధించారు. ఇక్కడ అపహరంతం చోరం, చోరం అన్నదానికి అపహరంతం అన్నది విశేషణమైంది. చోరం ద్వితీయ విభక్తి ఏకవచనము, అపహరంతం ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రథమ విభక్తి ఏకవచనంలో ఏమైంది? పఠన్, పఠంతౌ, పఠంతః అనేది ప్రథమ విభక్తిలో 3 వచనాలు అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ద్వితీయ విభక్తికి వచ్చేసరికి ఏకవచనంలో ఏమొస్తోంది? పఠంతం, గచ్చంతం, అపహరంతం, లిఖంతం, పతంతం, ఈ విధంగా రూపాలు వస్తున్నాయి. మేడం ఇది భవాన్ భవంతం లాగా అంతే మహోదయం, అంతే. మహత్ శబ్దం దగ్గర పెట్టి మహత్తర్ భవాన్ అంతే అంతే. ఇక్కడ మీకు 71వ పేజీ నా పుస్తకంలో, మీకు ఎన్నో నంబర్ అవుతుందో నాకు తెలియదు, 4వ పాఠంలో 3వ పేజీ
దానిలో మీకు తకారాంత పుంలింగ పఠత్ శబ్దానికి ఉన్నటువంటి రూపాలన్నీ కూడా ఇచ్చేసారు. అంటే మాకు 65 లో ఉందండి. అది ఏ నంబర్ అయితే 4వ పాఠంలో 3వ పేజీ ఆ నంబర్ ఏదైతే 65 అండి. అది తీసుకోండి. అందులో మీకు తకారాంత పుంలింగ పఠత్ శబ్ద అని మొత్తం ఇచ్చేసారు. అదే ప్రకారంగా అన్ని విభక్తులు అన్ని శబ్దాలకి పుంలింగ శబ్దాలకి అలాగే ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, పఠన్ పఠంతో పఠంతః అనేది ప్రథమ విభక్తి రూపాలు 3 వచనాలు. ద్వితీయ విభక్తికి వచ్చేసరికి పఠంతం పఠంతో. ద్వితీయ విభక్తి ద్వివచనం అనేది ప్రథమలోను ద్వితీయ విభక్తిలోను కూడా సేమ్ ఉంటుంది కదా ద్వివచనం. సో పఠంతౌ పఠంతౌ. బహువచనం అక్కడ పఠంతః పఠన్ పఠంతః, ఇక్కడ పఠంతం పఠతః అవుతుంది. సో ఇది మనకి ద్వితీయ విభక్తి యొక్క రూపము. తర్వాత వాక్యం చూస్తే సహ పతంతం బాలం దృష్ట్వా హసితవాన్. సహ పతంతం బాలం అంటే పడిపోతున్నటువంటి బాలుడిని దృష్ట్వా చూసి హసితవాన్ నవ్వాడు. ఇక్కడ పతంతం అన్నది బాలంకి ఉన్నటువంటి విశేషణం ద్వితీయ విభక్తిలో ఉంది. వ్యాప్నువంతం మేఘం దృష్ట్వా మయూరాహ నర్తితవంతః. వ్యాప్నువంతం మేఘం, మేఘం అన్నదానికి వ్యాప్నువంతం అన్నది విశేషణమైంది. మేఘం అంటే ఆవరిస్తూ ఉన్నటువంటి, వ్యాప్నువంతం అంటే వ్యాపిస్తూ ఉన్నటువంటి, ఆవరిస్తూ ఉన్నటువంటి మేఘాన్ని చూసి మయూరాహ నెమళ్ళు నర్తితవంతః నాట్యం చేశాయి. సో మేఘాన్ని చూసి అంటున్నాం కదా, మేఘం అనేది ద్వితీయ విభక్తి కాబట్టి వ్యాప్నువంతం అన్నది కూడా ద్వితీయ విభక్తి అవుతుంది. తర్వాత ధావంతం మృగం రామ అనుసృతవాన్ అంటే పరిగెడుతున్నటువంటి మృగాన్ని, జింకని రాముడు అనుసృతవాన్ అనుసరించాడు. మృగాన్ని అంటున్నాం కదా, జింకని అని ద్వితీయ విభక్తిలో చెప్పాము. సో ధావంతం అనేది కూడా ద్వితీయ విభక్తి, దానికి విశేషణం కాబట్టి. నృత్యంతం మయూరం అవలోక్య సర్పాహ పలాయితవంతః. నాట్యం చేస్తున్నటువంటి నెమలిని అవలోక్య అంటే చూసి, సర్పాహ సర్పాలు పాములు, పలాయితవంతః పరిగెత్తాయి పారిపోయాయి. నృత్యంతం మయూరం మయూరః మయూరం, దానికి మయూరమును అని అర్థము. నృత్యంతం అంటే నాట్యం చేస్తున్నటువంటి మయూరమును. తర్వాత నవనీతం చోరయంతం కృష్ణం గోపీ భత్సితవతి. వెన్నను చోరయంతం కృష్ణం దొంగలిస్తున్నటువంటి కృష్ణుణ్ణి గోపి భత్సితవతి. భత్సితవతి అంటే బెదిరించింది అన్నది, బెదిరించింది తిట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. నవనీతం వెన్నెను దొంగలిస్తున్నటువంటి కృష్ణుడిని గోపి అంటే గోపికా స్త్రీ, గోపవనిత, భర్సితవతి తిట్టింది లేదు బెదిరించింది అని. ఇక్కడ కృష్ణం అనేదానికి చోరయంతం అనేది విశేషణం. అర్చయంతం భక్తం దేవ అనుగృహీతవాన్. అర్చిస్తూ ఉన్నటువంటి భక్తుడిని దేవుడు అనుగృహీతవాన్ అంటే అనుగ్రహించాడు అని. భక్తం అన్నదానికి అర్చయంతం అన్నది విశేషణం అవుతుంది. భక్తుడిని దేవుడు అనుగ్రహించాడు కదా, అందుకని భక్తుడిని ద్వితీయ విభక్తి, అర్చయంతం కూడా ద్వితీయ విభక్తి. ఉత్తరం అజానంతం ఛాత్రం గురుః ఉత్థాపితవాన్. సమాధానం అజానంతం ఛాత్రం అంటే తెలియనటువంటి, అజానంతం అంటే తెలియనటువంటి ఛాత్రం విద్యార్థిని గురువు ఉత్థాపితవాన్ గురువు నిలబెట్టాడు అని. ఛాత్రం అన్నదానికి అజానంతం అన్నది విశేషణం అయింది. గాయంతం గాయకం జనాః ప్రశంసితవంతః. పాడుతున్నటువంటి గాయకుడిని జనులు ప్రశంసించినారు. గాయకం ప్రశంసితవాన్ గాయకం గాయకుడిని. సో ఆ విధంగా గాయంతం గాయకం అయింది. ద్వితీయ విభక్తి ఏకవచనం. విషయం స్మరంతం భాషణకారం దృష్ట్వా సర్వే హసితవంతః. స్మరంతం అనేది భాషణకారం అన్నదానికి విశేషణమైంది. విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నటువంటి ఉపన్యాసకారుని. భాషణకార అంటే మాట్లాడేవాడు, స్పీకర్. ఉపన్యాసకారుణ్ణి దృష్ట్వా చూసి సర్వే హసితవంతః అందరూ నవ్వినారు అని. స్మరంతం అనేది భాషణకారం అన్నదానికి విశేషణమైంది. భవాన్
క్రీడతః బాలకాన్ పశ్యతు. ఇక్కడి నుంచి బహువచన వాక్యాలు ఉన్నాయి. ఇంతవరకు పఠంతం, లిఖంతం, ఆచరంతం, అజానంతం, చోరయంతం ఈ విధంగా ఉన్నాయి కదా. ఇక్కడి నుంచి మనకి బహువచన రూపాలు వస్తున్నాయి. ఇందాకటి వరకు ఏకవచన రూపాలు. భవాన్ క్రీడతః బాలకాన్ పశ్యతు. నీవు ఆడుతున్న బాలురను, బాలకాన్ అనేది మనకు అక్కడ బహువచనం కాబట్టి క్రీడతః అని బహువచన రూపం వచ్చింది. ఆడుతున్నటువంటి బాలకులను, భవాన్ పశ్య, నీవు ఆడుతున్న బాలకులను చూడు అని అర్థం. తూష్ణీం తిష్టత, తూష్ణీం తిష్టతః కర్మకరాన్ స్వామి ఆక్షిప్తవాన్. కర్మకరాన్ అంటే పనిచేయవాడు, కార్మికులను అని అర్థం. తూష్ణీం తిష్టతః కర్మకరాన్, ఊరికే ఏం పని చేయకుండా ఖాళీగా నించున్నటువంటి పనివారిని యజమాని ఆక్షేపించను అని దీనికి అర్థం. కర్మకరాన్ అనేది ద్వితీయ విభక్తి బహువచనం కాబట్టి తిష్టతః అనేది ద్వితీయ విభక్తి బహువచనం అయింది. తర్వాత సమ్యక్ ఉత్తరం వదతః బాలకాన్ ఆచార్యః శ్లాఘితవాన్ అంటే సరైన సమాధానాలు బాగా చక్కగా చెప్తున్నటువంటి వదతః బాలకాన్ చెప్తున్నటువంటి బాలకులను ఆచార్యుడు శ్లాఘితవాన్ ఆచార్యుడు మెచ్చుకున్నాడు. వేదం రక్షతః పండితాన్ కోవా న మానయతి. వేదాన్ని రక్షతః పండితాన్, వేదాన్ని రక్షిస్తున్నటువంటి పండితులను కోవా న మానయతి, ఎవరు మాత్రం నమ్మరు, అందరూ నమ్ముతారు అని చెప్పడం అనమాట. కోవా న మానయతి. తర్వాత నిందతః దుర్జనాన్ జనాః దూరీకుర్వంతి. నిందిస్తున్నటువంటి దుర్జనులను జనులు దూరం కుర్వంతి, దూరంగా పెడతారు, దూరం చేస్తారు, దూరం చేసుకుంటారు అని ఇక్కడ చెప్పారు. నిందతః దుర్జనాన్, దుర్జనాన్ అనేది బహువచనము ద్వితీయ విభక్తి కాబట్టి నిందతః అన్న రూపం వచ్చింది. న్యాయం అనుసరతః అధికారిణః సర్వే ఆద్రియంతే. న్యాయాన్ని అనుసరించేటటువంటి అధికారులను అందరూ ఆదరిస్తారు అని ఇక్కడ ఇచ్చారు. అనుసరతః బహువచనమైంది. తర్వాత లిఖతః ఛాత్రాన్ మా ఆహ్వయ, రాస్తూ ఉన్నటువంటి విద్యార్థులను పిలువవద్దు, మా ఆహ్వయ పిలువవద్దు. మార్గం పృచ్ఛంతం పాంథం ప్రతి మార్గం పృచ్ఛంతం పాంథం ప్రతి మార్గం దర్శితవాన్. ఓకే, దారిని అడుగుతున్నటువంటి బాటసారికి ప్రాంతం ప్రతి బాటసారికి మార్గాన్ని చూపించినాడు. ఎవరో ఇక్కడ ఎవరు చూపించారు అనేది ఇవ్వలేదు. సో మార్గాన్ని సహ అని అనుకుందాం. ఇక్కడ మార్గాన్ని అడుగుతున్నటువంటి బాటసారికి మార్గాన్ని చూపించినాడు అనేది దీనికి అర్థం. పృచ్ఛంతం పాంథం ఇది మళ్ళీ ఏకవచనానికి వచ్చేసింది. మిగతావన్నీ కూడా బహువచనం ఉంది. క్రీడన్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనము. క్రీడంతం క్రీడంతః అనేది బహువచనము. ఇక్కడ క్రీడంతం క్రీడతః అనేది ద్వితీయ విభక్తులు ఏకవచన బహువచనాలు. తిష్టతః తిష్టంతం తిష్టతః ద్వితీయ విభక్తి ఏకవచన బహువచనాలు. వదతః ద్వితీయ విభక్తి ఏకవచనం బహువచనాలు. వదంతం వదతః. రక్షంతం రక్షతః. నిందంతం నిందతః. అనుసరంతం అనుసరతః. లిఖంతం లిఖతః. పృచ్ఛంతం ఇక్కడ పృచ్ఛంతం అనేది ఏకవచనంలోనే ఇచ్చారు, బట్ బహువచనం రాస్తే పృచ్ఛతః అవుతుంది. సో ఈ విధంగా పుంలింగంలో బహువచన ఏకవచన బహువచనాలు ద్వితీయ విభక్తిలో చెప్పారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా, లేకపోతే నపుంసకలింగం చూద్దాం వాక్యాలు. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఇక్కడి వరకు? లేవా? సరే, ఇప్పుడైతే శత్రుంతం నపుంసకలింగం ప్రథమ ద్వితీయాచ. పఠన్ అనునది పుంలింగ రూపం అని ముందే చెప్పబడినది. పఠత్ అనునది దాని నపుంసకలింగ రూపము. నపుంసకలింగ యొక్క మహోదయ శివరామకృష్ణ మహోదయ అడగండి. సందేహం అంటే ఇప్పుడు చెప్పింది అంటే కాదు, ఇందాక చెప్పింది అంటూ చెప్పండి. ఈ శత్రంత రూపం లబంత రూపాల్లో ఒకసారి చదివితే నోట్ చేసుకుంటాను. ఒకటి నేను మిస్ అయినాయి నాకు, అందుకని. ఏది ఇప్పుడు ఛీ అనే మాటకి దానికి అర్థమును అదేంటి చిన్యన్ అని చెప్పారు, తర్వాత
లవంతం ఏం చెప్పారు కూడా నాకు క్యాచ్ చేయలేకపోయాను. విచిత్య 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 చింతకి కూడా చింతయను విచిత్య విచిత్య విచింత్య నకారం ఎక్స్ట్రా వస్తుంది. విచింత్య. ఇది ఇప్పుడు చి అనే అక్షరానికి అర్థమేం తీసుకోవాలి మేడం? చి అంటే చినోతి అంటే ఏరడం. ఏరడం అండి. ఏరడం చినోతి అని అర్థం అంటే ఏరడం అన్నమాట. అంటే చి అనేది ధాతు పదం. ధాతు అది చి ధాతు చినోతి పదం. చినోతి అంటే ఏరుతున్నాడు ఏరుతున్నది. చిన్వన్ అంటే ఏరుతూ అని అర్థం చత్రంతం. ఎందుకంటే ఇది ఈ స్టైల్లోనే తెలుసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత మిస్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఈ గణకేమో గణయన్ ఆగమ్య అని చెప్పారు. చరుకేమో ఏంటి మేడం? ఆ గణయ్య అంటే యకారానికి యావత్తు వస్తుంది. ఆ గణయ్య లేదు విగణయ్య ఏదో ఒకటి రాయొచ్చు. విగణయ్య యాకి మళ్ళీ యావత్తు ఇవ్వాలా? అవును. విగణయ్య నిగణయ్య. ఓకే. దెన్ చరుకేమో చరణ్ సంచర్య. ఓకే. దెన్ లాస్ట్ వచ్చేసి చితః చిందం విచ్ఛిద్య. అంతే కదా మేడం? ధన్యవాదాలు మేడం. మాన్యే ఇది 28వ పేజీలో ఇచ్చిన పద సంగ్రహాల్లో పదాలే కదండి, అవే పదాలు కదా ఉపయోగించింది. పేజీలో వచ్చిందా చూస్తా ఒకసారి. పద సంగ్రహంలో గణ చర చిన్ చితి చిదత్ ఇందులోంచే ఇచ్చారు కదండి. అదే ఇచ్చారు కరెక్ట్ గా, అవే ఇచ్చారు పద సంగ్రహంలో ఉన్నట్టువే. అందుకే అవి ఇవి కూడా లబంతాలు కూడా అవే ఇచ్చారు. విగణయ్య సంచర్య విచిత్య విచింత్య విచ్ఛిద్య పద సంగ్రహంలో ఉండేవి ఉత్తమం. తర్వాత శత్రు ప్రత్యయం నపుంసకలింగం ప్రథమ ద్వితీయాచ. పఠత్ అనేది పుంలింగ పఠన్ అనేది పుంలింగ రూపము, పఠత్ అనేదేమో నపుంసకలింగ రూపం. నపుంసకలింగం యొక్క ప్రథమ ద్వితీయ విభక్తి రూపాలు మాత్రము పుంలింగ రూపాల కంటే భిన్నంగా ఉంటాయి. తృతీయ విభక్తిని మొదలుకొని పుంలింగ నపుంసకలింగ రూపాలు సమానంగా ఉండును. అందుకని నపుంసకలింగం యొక్క ప్రథమ ద్వితీయ విభక్తి రూపాలను కలిగిన వాక్యాలను కూడా కింద ఇవ్వబడ్డాయి. ఇచ్చేసి నెక్స్ట్ లెసన్కి వెళ్ళేసరికి మీకు నపుంసకానికి పుంలింగానికి కూడా తృతీయ నుంచి ఒకటే రూపాలు కాబట్టి ఒక్కసారిగా అన్ని కలిపి ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఇక్కడ మీకు మొదటి పాఠంలో ప్రథమ విభక్తి చెప్పాడు, పుంలింగంలో సామాన్య క్రియాపదాలు. రెండో పాఠంలో విశేష క్రియాపదాలకు ఉన్నటువంటి ప్రథమ విభక్తి పుంలింగ రూపాలు చెప్పాడు. ఇక్కడ మనము ప్రథమ విభక్తి నపుంసకము, ద్వితీయ విభక్తి నపుంసకము, పుంలింగం ద్వితీయ విభక్తి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ఈ పాఠంలో. తర్వాత రెండిటికి పుంలింగానికి నపుంసకానికి సరిపడా తృతీయ నుంచి సప్తమి వరకు ఉన్న రూపాలు తర్వాత పాఠంలో ఇచ్చేస్తారు. సరే, ఇక్కడ ఏమన్నాడు? ఉద్యానే పుష్పం వికసత్ అస్తి. పఠన్ లాగా పఠత్ అనేది నపుంసకలింగానికి రూపం. పుష్పం అనేది నపుంసకలింగ పదం కాబట్టి ఉద్యానే అంటే పూతోటలో పుష్పం పువ్వు వికసత్ అస్తి వికసిస్తూ ఉన్నది. పుష్ప శబ్దము నపుంసకలింగం అందు ఉన్నది. వికసత్ అనేది పుష్పానికి విశేషణం, అందువలన ఇది నపుంసకంలో ఉంది. సంస్కృత ప్రచార కార్యం సమ్యక్ ప్రచలత్ అస్తి. కార్యం అనేది నపుంసకలింగం, అందుకని సంస్కృత ప్రచార కార్యం, సంస్కృత ప్రచారం అనేటువంటి పని సమ్యక్ ప్రచలత్ అస్తి బాగా నడుస్తూ ఉన్నది, బాగా జరుగుతూ ఉన్నది, బాగా సాగుతూ ఉన్నది. అట్లా ప్రచలత్ ఇది కార్యం అనేది నపుంసకలింగం కాబట్టి ప్రచలత్ అనే నపుంసకలింగ ప్రథమ విభక్తి రూపంలో ఉన్నటువంటి శత్రు ప్రత్యయాన్ని ప్రయోగించారు. భవతః అధ్యయనం కథం ప్రచలత్ అస్తి. అధ్యయనం అనేది నపుంసకలింగం కాబట్టి ప్రచలత్ అని నపుంసకలింగ రూపమే వాడారు ఇక్కడ. వృక్షాత్ పర్ణం పతత్ అస్తి. వృక్షము నుండి పర్ణము ఆకు పతత్ అస్తి కింద పడుతూ ఉన్నది.
సో పతత్ అనేది పర్ణం అనే దానికి విశేషణం కాబట్టి పర్ణం నపుంసకలింగం కాబట్టి పతత్ అని నపుంసకలింగం రాశారు. యంత్రాగారే యంత్రం శబ్దం కుర్వత్ అస్తి. యంత్రం శబ్దం కుర్వత్ అస్తి అన్న చోట కుర్వత్ అనేది అంటే చేస్తూ ఉన్నది, శబ్దము చేస్తూ ఉన్నది, యంత్రము శబ్దం చేస్తూ ఉన్నది అనేది అర్థం ఇక్కడ. సో చేస్తూ ఉన్నది అనేది దేనికి విశేషణం అవుతుంది? యంత్రానికి విశేషణం అవుతుంది. యంత్రాగారంలో యంత్రం శబ్దం కుర్వత్ అస్తి అంటే యంత్రము శబ్దాన్ని చేస్తూ ఉన్నది. సో శబ్దాన్ని చేస్తున్నది అనే విశేషణం దేనికి? యంత్రానికి. అది నపుంసకలింగం కాబట్టి కుర్వత్ అని నపుంసకలింగాన్ని వాడారు. జలబంధాత్ జలం నిర్గచ్చత్ అస్తి. జలబంధాత్ అంటే అది డ్యామ్ అని అర్థం, రిజర్వాయర్. జలబంధనం అంటే రిజర్వాయర్. రిజర్వాయర్ నుండి జలం నిర్గచ్చత్ అస్తి, నీరు నిర్గచ్చత్ బయటికి వచ్చేస్తూ ఉన్నది అని చెప్పడం. చుల్లేహ్ ఉపరి పాత్రే స్థితం క్షీరం ఉద్గచ్చత్ అస్తి. చుల్లే అంటే చుల్లి అనే దానికి స్టవ్ అని అర్థం. ఈ పొయ్యి పైన చుల్లేహే ఉపరి పొయ్యి పైన ఉన్నటువంటి, పొయ్యి మీద ఉన్నటువంటి పాత్రే స్థితం క్షీరం పాత్రలో ఉన్నటువంటి క్షీరం, స్థితం క్షీరం ఉన్నటువంటి క్షీరం ఉద్గచ్చత్ అస్తి పైకి వస్తున్నది. క్షీరం అనేది నపుంసకలింగం కాబట్టి ఉద్గచ్చత్ అస్తి అని నపుంసకలింగం చెప్పారు. పైకి వస్తోంది అని, పొంగుతూ ఉంది అని చెప్పడం. శబ్దం కుర్వత్ లోకయానం మార్గే అతిష్ఠత్. శబ్దం చేస్తూ ఉన్నటువంటి లోకయానం బస్సు మార్గే అతిష్ఠత్ మార్గమునందు ఆగిపోయి ఉంది. అతిష్ఠత్ అనేది ఏ లకారము? భూతకాల శబ్దం. తిష్టతికి అతిష్ఠత్ అనేది భూతకాల శబ్దం. శబ్దం చేస్తూ ఉన్నటువంటి బస్సు మార్గంలో దారిలో ఆగిపోయింది, ఆగి ఉన్నది. సో లోకయానంకి కుర్వత్ అనేది విశేషణం కాబట్టి అది లోకయానం. యానం నపుంసకలింగ శబ్దం కాబట్టి కుర్వత్ అనేది కూడా నపుంసకలింగంలో చెప్పారు. నశ్యత్ వస్త్రం నిర్ధనే ఖేదం జనయతి. నశిస్తూ ఉన్నటువంటి వస్త్రం అంటే చిరిగిపోతున్నటువంటిది వస్త్రం నిర్ధనే నిర్ధనుడిలో పేదవాడిలో ఖేదం జనయతి బాధను కలిగిస్తున్నది. వస్త్రంకి నశ్యత్ అనేది నపుంసకలింగం. శత్రంత వచ్చి విమానం శబ్దం కుర్వత్ ఆకాశాత్ అపతత్. విమానము శబ్దం చేస్తూ ఆకాశం నుండి కింద పడింది. అపతత్ అనేది కూడా లంగ్లకార రూపము. ఆకాశం నుండి కింద పడింది శబ్దం చేస్తూ. సో కుర్వత్ అనేది విమానం అన్నదానికి విశేషణము. విమానం నపుంసకలింగం కాబట్టి కుర్వత్ అని నపుంసకలింగంలో చెప్పారు. స్ఫురత్ నేత్రం శుభం అశుభం వా సూచయతి. స్ఫురత్ అంటే అదురుతున్నటువంటి, కన్ను అదురుతున్నది అంటారు కదా, కుడి కన్ను అదురుతోంది, ఎడమ కన్ను అదురుతోంది అంటారు కదా. ఇలా ఈ విధంగా అదురుతున్నటువంటి నేత్రం కన్ను శుభం అశుభం వా సూచయతి. శుభాన్ని కానీ అశుభాన్ని కానీ సూచిస్తాయి. అంటే మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది, ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను అదిరితే మంచిది అనేది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ విధంగా వేరేదైతే చెడు కలిగిస్తుంది అని. అంటే సో అదురుతున్నటువంటి నేత్రము కన్ను శుభాన్ని లేదా అశుభాన్ని సూచిస్తున్నది అని చెప్పి చెప్పారు. ఆకాశే నక్షత్రాన్ని స్ఫురంతి సంతి. ఆకాశంలో నక్షత్రములు స్ఫురంతి సంతి. ఇక్కడ చూసేసరికి ఇక్కడ నుంచి మీకు బహువచనం స్ఫురత్ నేత్రం వరకు ఏకవచన నపుంసకలింగ ప్రథమా విభక్తి రూపాలు. ఇక్కడికి వచ్చేసరికి నపుంసకలింగంలో బహువచన రూపాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి నక్షత్రాణి స్ఫురంతి. సో నక్షత్రములు అని బహువచనం చెప్పారు కాబట్టి స్ఫురంతి సంతి ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పారు. సో స్ఫురత్కి బహువచనం స్ఫురంతి. మార్గే యానాని గచ్చంతి సంతి. మార్గమునందు యానాని బళ్ళు గచ్చంతి సంతి వెళ్తూ ఉన్నవి. వృక్షాత్ పతంతి పర్ణాని వాయునా నీతాని. వృక్షము నుండి పడిపోతున్నటువంటి ఆకులు వాయునా నీతాని. ఆకులు గాలి చేత తీసుకు వెళ్ళబడినవి. నయతి అన్నదానికి నీతః నీతా నీతం అనేవి తా ప్రత్యయాంతాలు. నీతం అనేది నపుంసకలింగం. పర్ణం కదా, పర్ణం నీతం. పర్ణాని నీతాని. పర్ణములు
తీసుకు వెళ్ళబడినవి. పర్ణం అనేది నపుంసకలింగం కాబట్టి నీతం అని నపుంసకలింగం వస్తుంది. పర్ణాని అని బహువచనం ఉంది కాబట్టి నీతాని, తీసుకు వెళ్ళబడినవి అని చెప్పారు. లోకే ప్రచలంతి యుద్ధాన్ని శాంతి ప్రియాణం హృదయే ఖేదం జనయంతి. లోకంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు శాంతి ప్రియుల యొక్క హృదయంలో దుఃఖాన్ని కలిగిస్తున్నవి. ప్రచలంతి యుద్ధాన్ని, యుద్ధాన్ని యుద్ధం నపుంసకలింగం, యుద్ధం యుద్ధాన్ని. సో ప్రచలంతి యుద్ధాన్ని అయింది, జరుగుతున్నటువంటి యుద్ధములు. సో ఈ విధంగా ప్రథమ విభక్తి నపుంసకలింగ రూపాలు చూసాము. ఇక్కడి నుంచి ద్వితీయ విభక్తిలో కూడా రూపాలు అవే ఉంటాయి. అయితే అది కర్తకి విశేషణం అయితే ప్రథమ విభక్తి రూపం అవుతుంది, కర్మకి విశేషణం అయితే ద్వితీయ విభక్తి రూపం అవుతుంది. రూపం చూడడానికి ఒకటే ఉంటుంది. అక్కడ కూడా వికసత్ వికసంతి, ఇక్కడ కూడా వికసత్ వికసంతి ద్వితీయ విభక్తిలో కూడా. అయితే అది కర్తకి విశేషణమా కర్మకి విశేషణమా అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే అది ద్వితీయ విభక్తిలో చెప్పారా ప్రథమాన అనేది మనకు అర్థమవుతుంది. మానవ నశ్యత్ వస్త్రం యథా త్యజతి తథా ఆత్మ నశ్యత్ శరీరం త్యజతి. అంటే మానవుడు ఏ విధంగా అయితే నశ్యత్ వస్త్రం త్యజతి, నశిస్తూ ఉన్నటువంటి వస్త్రమును త్యజిస్తాడో, వదిలిపెడతాడో, విడిచిపెడతాడో, ఆ విధంగా తథా ఆత్మ నశ్యత్ శరీరం త్యజతి, అదే విధంగా ఆత్మ నశిస్తున్నటువంటి శరీరమును వదిలిపెడుతుంది. సో ఇక్కడ మానవ అన్నది కర్త, వస్త్రం అన్నది కర్మ. మానవుడు వస్త్రాన్ని వదిలిపెడతాడు. సో మానవుడు నశిస్తున్నటువంటి వస్త్రాన్ని వదిలిపెడతాడు. ఈ వస్త్రం అన్నదానికి నశిస్తున్నటువంటి అనేది విశేషణమైంది. వస్త్రమును వదిలిపెడతాడు అని కర్మపదం చెప్పాను కాబట్టి నశిస్తున్నటువంటి వస్త్రం అన్నప్పుడు నశ్యత్ అన్నది కూడా వస్త్రంకి ఉన్నటువంటి విశేషణము. సో ద్వితీయ విభక్తిలో చెప్పబడినది అని అనుకోవచ్చు. ఆత్మ నశ్యత్ శరీరం త్యజతి, ఇది కూడా నశిస్తున్నటువంటి శరీరమును, శరీరం ద్వితీయ విభక్తి కాబట్టి నశ్యత్ కూడా ద్వితీయ విభక్తి. వృక్షాత్ పతంతి ఆమ్రఫలాని బాలాహ సంగృహ్ణంతి. వృక్షాత్ వృక్షము నుండి పతంతి ఆమ్రఫలాన్ని, కింద పడుతున్నటువంటి ఆమ్రఫలములను, మామిడి పళ్ళను బాలాహ పిల్లలు సంగ్రహణంతి కలెక్ట్ చేశారు. అంటే అన్నిటినీ తీసుకున్నారు, పోగు చేసుకొని తీసుకున్నారు. ఇక్కడ ఏంటి ఆమ్ర ఫలాని అన్నదానికి పతంతి అనేది విశేషణమైంది. అందుకని ఆమ్ర ఫలాలను సంగ్రహణంతి కదా, అప్పుడు అది కర్మపదం అయింది. అందుకని పతంతి అన్నది కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటి శత్రుంత ప్రత్యయం. ఆమ్ర ఫలం అన్నదానికి విశేషణం కాబట్టి ఆమ్ర ఫలం అనేది నపుంసకలింగం కాబట్టి పతంతి కూడా నపుంసకలింగం. సమ్యక్ కార్యం అకుర్వత్ యంత్రం తంత్రజ్ఞ సమీకరోతి. బాగా పనిచేస్తున్నటువంటి యంత్రాన్ని తంత్రజ్ఞ అంటే ఇంజనీరు, సమీకరోతి దాన్ని రిపేర్ చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ అకుర్వత్ అంటే పని చేయని, అదే చూస్తున్నా పని చేస్తుంటే ఎందుకు సమీకరిస్తున్నాడు. ఓకే, అకుర్వత్ యంత్రం చేయనటువంటి, కుర్వత్ అంటే చేస్తున్నటువంటి, అకుర్వత్ అంటే చేయనటువంటి, బాగా సరిగ్గా పని చేయనటువంటి యంత్రాన్ని ఇంజనీరు రిపేర్ చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. యంత్రం అన్నదానికి అకుర్వత్ అన్నది విశేషణము, యంత్రం నపుంసకలింగం, అందుకని అకుర్వత్ కూడా నపుంసకలింగమే. యంత్రమును అని చెప్తున్నాం కదా, దాన్ని బాగు చేస్తున్నాడు, అందుకని యంత్రమును అనేది ద్వితీయ విభక్తి. సో అకుర్వత్ అనేది కూడా ద్వితీయ విభక్తి. యుద్ధకాలే ఆకాశే గచ్చత్ శత్రు విమానం సైనికాః పాతయంతి. యుద్ధ కాలంలో, యుద్ధ సమయంలో ఆకాశే గచ్చత్ శత్రు విమానం, ఆకాశంలో వెళ్తున్నటువంటి శత్రువు యొక్క విమానాన్ని అన్నదానికి గచ్చత్ శత్రు విమానాన్ని, వెళ్తున్నటువంటి శత్రువు యొక్క విమానాన్ని. విమానం నపుంసకలింగం, సో గచ్చత్ నపుంసకలింగం. సైనికాః పాతయంతి, సైనికులు దాన్ని పడవేశారు, కింద పడేలా చేశారు. పాతయంతి పడవేశారు. గ్రామాత్ ఆగతః గ్రామీణః వేగేన గచ్చంతి యానాని దృష్ట్వా ఆశ్చర్యచకితః. గ్రామాత్ ఆగతః గ్రామీణః అంటే ఊరి నుంచి వచ్చినటువంటి అతను గ్రామీణుడు, వేగేన గచ్చంతి యానాని
ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి బళ్ళను బస్సును దృష్ట్వా చూసి ఆశ్చర్యచకితుడైనాడు. ఆశ్చర్యచకిత అనేది తా ప్రత్యయము, ఆశ్చర్యచకితుడు అయినాడు అని అర్థం. ఇక్కడ గచ్చంతి యానాని, యానాని నపుంసకలింగము, ద్వితీయ విభక్తి బహువచనము. సో అందుకని గచ్చంతి కూడా నపుంసకలింగం, ద్వితీయ విభక్తి బహువచనం. ఉద్యానే వికసంతి పుష్పాణి పశ్యంతః జనాః సంతోషం అనుభవంతి. ఉద్యానంలో వికసంతి పుష్పాణి పశ్యంతః, వికసిస్తూ ఉన్నటువంటి పుష్పాలని చూస్తున్న జనాలు, పశ్యంతః జనాః. ఇక్కడ జనాః అనేది పుంలింగ శబ్దం, అందుకని పశ్యంతః అనే పుంలింగ రూపం వచ్చింది. ఇది కూడా శత్రంత ప్రత్యయం. పశ్యంతః. వికసంతి పుష్పాణి, పుష్పాణి అనేది నపుంసకలింగం కాబట్టి వికసంతి పుష్పాణి, వికసిస్తున్నటువంటి బ్లాసమింగ్ ఫ్లవర్స్. పశ్యంతః చూస్తున్నటువంటి జనాలు, సంతోషం అనుభవంతి సంతోషాన్ని అనుభవిస్తున్నారు. పతనాత్ జాతాత్ వ్రణాత్ శ్రవత్ రక్తం దృష్ట్వా బాలః రోదనం కృతవాన్. పతనాత్ అంటే కింద పడడం వల్ల, జాతాత్ వ్రణాత్, వ్రణాత్ అంటే పడడం వలన వచ్చినటువంటి, వ్రణాత్ అంటే ఆ పుండు నుంచి, ఆ దెబ్బ నుంచి, శ్రవత్ రక్తం అంటే కారుతున్నటువంటి రక్తాన్ని, దృష్ట్వా బాలః రోదనం కృతవాన్ చూసి బాలకుడు ఏడ్చాడు. అంటే కింద పడడం వల్ల దెబ్బ ఏదైతే తగిలిందో ఆ దెబ్బ నుండి కారుతున్నటువంటి రక్తాన్ని చూసిన బాలుడు రోదనం కృతవాన్ ఏడ్చాడు అని చెప్తున్నాడు. ఇక్కడ శ్రవత్ రక్తం, రక్తం నపుంసకలింగం కాబట్టి శ్రవత్ రక్తం అనేది నపుంసకలింగంలోనే చెప్పారు. అండ్ రక్తం అనేది ద్వితీయ విభక్తాన్ని చూసి కదా, సో అందుకని ద్వితీయ విభక్తి, అందుకని శ్రవత్ అనేది కూడా ద్వితీయ విభక్తి. గమనించండి, మీరు పరిచయలోని మొదటి పాఠంలో విశేషణ విశేష్యాల గురించి విస్తారంగా తెలుసుకున్నారు. ఇవి లింగ వచన విభక్తులందు పరస్పరము సంబంధం కలిగి ఉండునని మీరు తెలుసుకొని ఉన్నారు. శత్రంత రూపాలు విశేషణములుగానే ఉపయోగించబడతాయి కాబట్టి ఇక్కడ కూడా విశేషణ విశేష్యములు, విశేష నియమాలే అన్వయించబడతాయి. పిత పఠంతం బాలం దృష్ట్వా హృష్టవాన్. బాలం అనే శబ్దానికి పఠంతం అనేది విశేషణం అయింది, అందుచే పుంలింగం అయింది. ఏకవచనాంతమైంది, ద్వితీయ విభక్తిలో ఉన్నది. పుంలింగంలోని ద్వితీయ విభక్తి యొక్క శత్రంత రూపాలు ఇలా ఉంటాయి. గచ్చతి అనేది గచ్చంతం, గచ్చంతౌ, గచ్చతః. పఠతి శబ్దానికి పఠతం, పఠంతం, పఠంతౌ, పఠతః. నపుంసకలింగంలోని ప్రథమ ద్వితీయ విభక్తి శత్రంత రూపాలు ఇలా ఉన్నాయి. గచ్చత్, గచ్చతౌ, గచ్చత్, గచ్చతి, గచ్చంతి. గచ్చత్, గచ్చతి, గచ్చంతి నపుంసకలింగంలో. పఠతికి పఠత్, పఠతి, పఠంతి. సో ఈ విధంగా నపుంసకలింగంలో రూపాలు ఉంటాయి. కాబట్టి వికసత్ పుష్పం స్ఫురతి నక్షత్రే, స్ఫురతి నేత్రే అయి ఉండాలి. స్ఫురతి నేత్రే, నక్షత్రే కూడా ఉండొచ్చు. నక్షత్రములు, రెండు నక్షత్రములు అన్నప్పుడు ద్వివచనం కాబట్టి నక్షత్రే వచ్చింది. స్ఫురతి అనేది అదురుతున్నటువంటి అని ద్వివచనం చెప్పారు. అంటే అది కూడా ట్వింక్లింగ్ స్టార్స్ ఉంటాయి చూసారా, అవి కూడా స్ఫురతి నక్షత్రం అని అనొచ్చు. గచ్చంతి యానాని మొదలైన రూపాలు కనిపిస్తాయి. సో ఈ విధంగా మనము పుంలింగంలోను నపుంసకలింగంలోను కూడా ప్రథమ ద్వితీయ విభక్తి శత్రంత ప్రత్యయాలను చూసాం. ఇంతవరకు అభ్యాసం చేద్దాము. ఇందాక సమాధానం చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీణా పింగళి మహోదయ. మన్యే అధః దత్తానాం ద్వితీయాంత రూపాణి ఏకవచనే లిఖత. క్రీడన్ ఛాత్రః, దానికి ద్వితీయ విభక్తిలో ఏకవచన రూపం చెప్పాలి. రుదన్ శిశుం, రుదంతం శిశుం. శిశుం ఉత్తమం. తర్వాత పచన్ సురేంద్రః, పచంతం సురేంద్రం. ఓకే. తర్వాత ఖాదన్ జనకః, ఖాదంతం జనకం. రుదంతం శిశుం, పచంతం సురేంద్రం, ఖాదంతం జనకం. ఉత్తమం. జనకం. తర్వాత అనంతలక్ష్మి రావిపాటి మహోదయ. ఓకే అండి.
అమ్మ 4, 5, 6 చెప్పండి. ధావన్ అగ్రజః, ధావంతం అగ్రజం, ఓకే. తర్వాత పిబన్ పితృవ్యః, పిబన్ పితృవ్యః, పిబంతం పితృవ్యం, ఓకే. కలనం నరేంద్రః, కలనం నరేంద్రం, సరే అండి, స్ఖలన్ నరేంద్రన్. ఇక్కడ చెప్పండి మేడం, నాకు తెలియదు. ఇందాక మీరు ఏం చెప్పారు? ధావన్ అగ్రజః అంటే ఏం చెప్పారు? సారీ, నేను నరేంద్ర స్ఖలంతం నరేంద్రం. సరే ఇందాక సరే, ధావన్ అగ్రజః అంటే ధావంతం అగ్రజం, పిబంతం పితృవ్యం, స్ఖలంతం నరేంద్రం. ఓకే ఓకే అండి. అస్తు. ఇంకెవరన్నా సమాధానం చెప్పని వాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మళ్ళీ నేను ఆర్డర్లో పిలవనా? మహోదయ్, మై సూర్యప్రకాశ్. మహోదయ చెప్పండి. తర్వాత 4 చెప్పండి. ఆరోహన్ శిక్షకః, ఆరోహంతం శిక్షకం ద్వితీయ. ఉత్తమం. తర్వాత చోరయన్ గోపాలః, చోరయంతం గోపాలం. ఓకే. తర్వాత ఉత్తిష్టన్ ప్రభాకరః, ఉత్తిష్టంతం ప్రభాకరం. ఓకే. చింతయన్ ఆచార్యః, చింతయంతం ఆచార్యం. ఉత్తమం. ఆరోహంతం శిక్షకం, చోరయంతం గోపాలం, ఉత్తిష్టంతం ప్రభాకరం, చింతయంతం ఆచార్యం. ఉత్తమం మహోదయ. ఏతేషాం బహువచన రూపాన్ని లిఖత. ఇప్పుడు మనకి ఏంటంటే ద్వితీయ విభక్తిలో ఏకవచన పదాలు ఇచ్చారు, దానికి మనం బహువచనం రాయాలి. ఉదాహరణ కూడా ఇచ్చారు. క్రీడంతం ఛాత్రం అన్నప్పుడు క్రీడతః ఛాత్రాన్ అంటే రెండిటికి కూడా బహువచనాన్ని రాయాలి మనం ఇక్కడ. శీతల్ కుమారి మహోదయ. నమో నమః మహోదయి. ఈరోజు నేను లేట్ గా వచ్చాను, అయినా ట్రై చేస్తాను మహోదయి. గాయంతం గాయకం, గాయంతః గాయకాన్. మళ్ళీ చెప్పండి. గాయంతం గాయకం ఉన్నది ఇక్కడ. అవును. గాయంతః గాయంతః రాదు, గాయతః గాయకాన్. అంతే, గాయతః గాయకాన్ అవుతుంది. తర్వాత స్మరంతం నావికం, స్మరతః నావికాన్. ఓకే. పృచ్ఛంతం శిక్షకం, పృచ్ఛంతః శిక్షకాన్. సూచయంతం నాయకం, సూచయంతః నాయకాన్. ఉత్తమం మహోదయ. తర్వాత ధన్యవాదः మహోదయ. అస్తు. ఇంకా ఆన్సర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు చెప్పేవాళ్ళు? సరే, ఏవి భారతి మహోదయ. ఏవి భారతి మహోదయ. మానే తర్వాత 4 చెప్పండి. క్షాళయంతం రజకం, క్షాళయతః రజకాన్. పశ్యంతం వీక్షకం, పశ్యతః వీక్షకాన్. బహువచనం. అమ్మని ఇదని అన్నారా? కరెక్ట్ చెప్పండి. తర్వాత అనుసరంతం పుత్రం, అనుసరతః పుత్రాన్. తర్వాత పఠంతం చాలకం, పఠతః చాలకాన్. ఉత్తమం. చాలకాన్. ఉత్తమం. క్షాళయతః రజకాన్, పశ్యతః వీక్షకాన్, అనుసరతః పుత్రాన్, పఠతః చాలకాన్. ఈ విధంగా ద్వితీయ విభక్తి బహువచన రూపాలు వస్తాయి. అధస్థన కోష్టకం దృష్ట్వా ఉదాహరణానుసారం గణేశః కిం కిం కృతవాన్ ఇది లిఖత. కింద చూసి వాక్యాలను మొదటి గణేశః ఇది చేశాడు అని అంటే గణేశః పఠన్ పుత్రః ఆహూతవాన్ అన్నాడు. అంటే దానికి వాక్యం ఏమిచ్చాడు? గణేశః పఠంతం పుత్రం ఆహుతవాన్. పఠన్ పుత్రః అంటే చదువుతున్న కొడుకు, చదువుతున్న కొడుకును పిలిచాడు అని మనం ద్వితీయ విభక్తిలో చెప్పాలి. గణేశుడు చదువుతున్న కొడుకును పిలిచాడు. సో గణేశః పఠంతం పుత్రం ఆహుతవాన్. ఈ విధంగా మనం మిగతా వాటితో కూడా రాయాలి. మొదటి 3 వాక్యాలు బి ఇందిరా మహోదయ. మహోదయ. చెప్పండి. గణేశః పఠంతం పుత్రం ఆహుతవాన్, గణేశః లిఖంతం ఛాత్రం
ఆహుత ఛాత్రం లిఖంతం గృహీతవాన్ ఛాత్రం గృహీతవాన్ స్మృతవాన్ వరుసగా చెప్పాలి. గణేశః రుదంతం శిశుం ఉన్నితవాన్. ఇంకా తర్వాత గణేశః స్ఖలంతం వృద్ధం గృహీతవాన్. ఉత్తమం మహోదయ. తర్వాత శివరామకృష్ణ మహోదయ. చెప్తున్నాను మేడం. మహోదయ తర్వాత 3 చెప్పండి. గణేశః గాయంతం స్నేహితం శ్లాఘితవాన్. ఉత్తమం. తర్వాత గణేశః హసంతం జనకం దృష్టవాన్. ఉత్తమం. గణేశః చింతయంతం అనుజం పృష్టవాన్. చింతయంతం అనుజం. చింతయంతమే వస్తున్నా మేడం. చింతయతం వస్తుంది అనుకున్నాను. చింతయంతం చదివి చింతయతం అవుతుందేమో. చింతయంతం తుమోన్ కాదండి, చింతయుతం. అదే సార్ కన్ఫ్యూజన్ అంతా అక్కడే వచ్చేది. ఎక్కువ తెలుసుకోవటం వల్ల కూడా ఇటువంటి కన్ఫ్యూజన్ వస్తుంటుంది. మీరు ఏకవచనాన్ని చూసుకొని దానిలో తమ్ యాడ్ చేయడమే. అదే మేడం, అంటే కాదు మేడం, చింతయంతం చెప్పి మళ్ళీ అనుమానం వచ్చింది అనమాట, కరెక్ట్ కాదేమో అని చెప్పేది. చింతయుతం ఆయన చెప్పారు కదా, తుమ్మును అనుకొని తుమ్మును దారిలో వెళ్ళింది ఆలోచన, అంతే. అది థ్యాంక్స్ అండి కరెక్షన్ చేసినందుకు. తర్వాత రేఖాంకితానాం శబ్దానాం బహువచన రూపాన్ని ఉపయుజ్య అధస్థన వాక్యాన్ని పునః లిఖత. ఉదాహరణ భవాన్ జపంతం భక్తం మా పీడయతు. దానికి బహువచన రూపాలు రాయాలి. బహువచన రూపాలు అంటే జపంతం అనే శత్రంతానికి బహువచనం రాయాలి. ఆ కర్మపదం భక్తం అన్నదానికి కూడా బహువచనం రాయాలి. సో జపంతం భక్తం జపత్తః భక్తాన్ అయింది. కేఎస్ లక్ష్మి మహోదయ్. రాధా రఘు మహోదయ్. ఒక్క నిమిషం అమ్మా. కేఎస్ లక్ష్మి గారు. రాధా రఘు మహోదయ్, డూ యూ వాంట్ టు ఆన్సర్? Yes, Mahodaya. I want to try. Okay, yeah, please answer first 3. You're on mute, Mahoday. Radha Raghu Mahoday, you're on mute. Mahoday, you are on mute. Radha Raghu Mahoday. Maybe we are not able to hear you. It's okay. You can answer next after KS Lakshmi Mahoday. Lakshmi Mahoday, please చెప్పండి అమ్మా. మొదటి మూడిటికి చెప్పండి. మహేషః ధావంతం బాలకం స్పృష్టవాన్. మహేషః ధావంతః బాలకాన్ స్పృష్టవాన్. ధావంతః లేదండి, ధావతః బాలకాన్ స్పృష్టవాన్. తర్వాత మాతా క్షీరం పిబతః బాలాన్ దృష్టవతి. ఉత్తమం. మాతా క్షీరం పిబతః బాలాన్ దృష్టవతి. తర్వాత సన్మార్గే గచ్చతః సజ్జనాన్ జనాః శ్లాఘంతే. ఉత్తమం. గచ్చతః సజ్జనాన్. రాధా రఘు మహోదయ్, ప్లీజ్ ఆన్సర్ ద నెక్స్ట్ 3. గాయంతం గాయతః గాయకాన్ ఆహూతవాన్. ప్లీజ్ రిపీట్. గాయంతం గాయతః గాయకాన్ ఆహూతవాన్. No, the question there is gayantam gayakam nartaka ahutavan, meaning the dancer is inviting the singing singer. Okay? Okay. The dancer has invited singing singers. Okay. Gayatah gayakan nartakam ahutavan. No. I don't get Gayakam you. should be changed to bahuvachanam.
what Mahodaya? Gayakam. Gayakam, meaning the singers, the singers who are singing. Okay. Singer who is singing is called by the nartaka, dancer. So you have to say singing Nartakah. Acha. Nartakah Gayatah Gayakan Ahutavan. Yeah, that's there, but the order should be same as in the question. Oh. Acha, that I'm not getting. Gayakan nartakah ahutavan. Oh, Gayatah. Acha. Okay, I think I have not yet got it. Chatrantam from ekavachanam to bahuvachanam. Then padam also from ekavachanam to bahuvachanam. Oh, I think I have. Bahuvachanam, it is Gayakan, no, Madhya, I think I didn't get it properly. I just wanted to try. Okay. So, Gayantam, Gayakam, Nartakah, Ahutavan, ala unna chota, Gayantam అనేది శత్రంత పదము, that is in విభక్తి ఏకవచనం. Okay. గాయంతం గాయకం, గాయకం అన్నదానికి గాయంతం అనేది విశేషణం. Okay. సో గాయంతం గాయకం నర్తకః ఆహుతవాన్ అంటే that means that నర్తకః dancer has invited the singing singer అంటే పాడుతున్నటువంటి గాయకుడిని నర్తకుడు Gayatah Gayakan, it won't come, madam. Yeah, now it is Gayatah Gayakan. No, Ahutavan. Okay. So next is Bhaktya Namantam Sadhakam Devi Uthapitavati. Bhaktya Namantam Sadhakam Devi Uthapitav. Namantam for that. Namataha Sadhakan. Namatam for that. I only translated those two. Namataha Sadhakan. No, Madhya, I think I'm not getting. I'm not doing it properly. You can give to somebody else. I too got late. Okay. I'm not getting it. Sadhakan Devi Uthapitavati. Tarvata. Uthapitavati means what, madam? She lifted him up. Acha, lifted him up. Bhaktya. Oh, Namantam. The devotee who is praying to the goddess. This Devi has made him get up. Made him get up. Okay. భక్తితో నమస్కరిస్తున్నటువంటి సాధకుడిని దేవి నించోపెట్టింది, లేదు లేపింది, పైకి లేపింది. You got it, no? Radha Raghu Mahodaya? Sadhakan. Namatah Sadhakan. Next is Durdarshanam Pashyantam Putram Janakah Tarjitavan. Tarjitavan means what, madam? Folded. Holding. He scolded him. Scolded. Okay. Pashyatah Putran. Durdarshanam Pashyatah Putran. Janakah. Acha. Janakah Durdarsham Pashyatah Putran Tarjitavan. Durdarshanam Pashyatah Putran Tarjitavan. మాన్య తర్జితమాన్ అంటే బెదిరించడం అనే అర్థం కూడా వస్తుందా? తర్జిని బెదిరించడం. Janakah Durdarshanam Pashyatah Putran Tarjitavan. Correct, but you need not change the order. You can write it in the same way. Same order. In Sanskrit it is allowed, no? Durdarshanam Pashyatah Putran Janakah Tarjitavan. So we need not change. Okay. Order need not change. ఓకే మహోదయ, ధన్యవాదాలు. సో మనం ఇవాళ పాఠం ఇక్కడికి ముగిద్దాము. నేను మీకు అసైన్మెంట్ పంపిస్తాను, అవి చేసుకోండి. ఈ శత్రంతంలో కూడా ఒకసారి మళ్ళీ చూసుకొని ఇంకేమైనా సందేహాలు ఉంటే వచ్చే క్లాస్లో అడుగుతుంది కానీ. ఏకతామంత్రం చదువుదాం. ఎవరైనా చదువుతారా ఏకతామంత్రం? అహం పఠామి. అస్తు, ఉత్తమం. పఠతు మహోదయ. నమస్కారం మహోదయ. ఈ రోజు నేను కొంచెం ఆలస్యంగా క్లాస్ జాయిన్ అయ్యాను. లాస్ట్ క్లాస్ కూడా వినలేకపోయాను. మేబీ అవి క్లాసెస్ వస్తున్నాయి కదండి మాకు?
వీడియోస్ అప్లోడ్ అయ్యాయండి, లాస్ట్ వీక్ వరకు అప్లోడ్ అయింది. ఇప్పుడుది కూడా నేను ఇవాళ నైట్ కల్లా పెట్టేస్తాను, చూడండి. అస్తు మహోదయ, ధన్యవాదాలు. శైలజ మహోదయ గాయత్రి. యం వైదికా మంత్రదశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. అస్తు, ధన్యవాదः మహోదయ. ధన్యవాదాలు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖం భవేత్. శాంతి శాంతి శాంతి. అస్తు. ధన్యవాదాలు మేడం, అందరికీ నమస్తే. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. క్లాస్ లో మళ్ళీ కలుద్దాము మంగళవారం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. మంగళవారం ధన్యవాదాలు మహోదయ్. మహోదయ ఒక చిన్న డౌట్. ప్లీజ్ టెల్ మీ. రాధారఘు మహోదయ్, yes you may ask. హరి ఓం. డిస్కనెక్ట్ అయిపోయినారు మేడం. ఉన్నారండి, రాధారఘు గారు ఉన్నారు, ఆవిడే అనుకుంటాను ఇందాక అడిగారు, డౌట్ అనేదో పిలిచారు. మేడం వినపడుతుందా మహోదయ? Yes, I can hear you. Please tell me. You are able to hear me? Yes, I am able to hear you. That meaning I didn't get, Mahodaya. Patanat, Jatat, Vranat, Shravat, Raktam, Drishtva, Balah, Rodanam, Kritavan. Seventh one in Dvitiya Vibhakti. Patanat, Jatat, Vranat, Shravat, Raktam. Meaning, yeah. Balah, he fell down. Okay. When he fell down, because of falling down, he got an injury. Wound. Okay. Some wound. Okay. Blood is oozing out. Okay. So, Patanat, because of falling down, Jata, Okay. Pranat, the injury which came up from Okay. from that, Panchami, Shravat, meaning the oozing out blood. Acha. Okay. Okay. Looking at that, Bala Kritavan. After looking at the blood which was oozing from the injury caused by down, this boy started. అదే చూసి ఏడిచాడు. ఓకే. ధన్యవాదాలు మహోదయ. అస్తు, ధన్యవాదాలు సర్వేభ్యः. ధన్యవాదः.